సమాజ పురోగతికి హేతుబద్ధత, జ్ఞానం, సత్యం, స్వేచ్ఛ, నీతి ముఖ్య అంశాలు. వీటిని ఆధారంగా చేసుకుంటూ భారత కాలమానం ప్రకారం ప్రతి ఆదివారం రాత్రి 9:30 గంటలకు టోరీ హ్యూమనిస్ట్ అవర్లో సమకాలీన సామాజిక అంశాలను, సాహిత్య, సాంస్కృతిక అంశాలను మానవవాద కోణంలో చర్చించుకుందాం. రండి, మీ సంశయాలను, మీ అభిప్రాయాలను మాతో పాటు పంచుకోండి. తెలుగువారి ఆత్మీయ హలో, తెలుగువారి ఆత్మీయ వారధి టోరీలో హ్యూమనిస్ట్ ఆర్ట్ ప్రోగ్రామ్ కి స్వాగతం. ఈ కార్యక్రమాన్ని సౌత్ ఏషియన్ హ్యూమనిస్ట్ అసోసియేషన్ సాహా మరియు బాబు కోగినేని హ్యూమనిస్ట్ అండ్ రాషనలిస్ట్ ఫేస్బుక్ అరేనా వారి గ్రూప్ వారి సౌజన్యంతో మీ ముందుకు తీసుకొస్తోంది ఆర్జే సబీహా. ఆడియన్స్, మీరు కూడా మాతో ఈ డిస్కషన్లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే టోరీ స్కైప్ ఐడి TORI.LIVLive1 కి కాల్ లేదా మెసేజ్ చేయగలరు. ముందుగా మనం ఈ రోజు ప్రోగ్రామ్ స్టార్ట్ చేయే ముందు మనందరికీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అడ్వాన్స్డ్ గా శుభాకాంక్షలు అండి. అండ్ అలాగే మనం ఈ రోజు చర్చించుకోబోయే విషయం కూడా మహిళలకి సంబంధించినదే. రీసెంట్ గా ఒక పాస్కో కేసులో ఒక స్కూల్ బాలికను అక్కడే పనిచేస్తున్న ఒక టెక్నీషియన్ రేప్ చేయడం అండ్ ఆ కేసులో అక్యూజ్డ్ అయిన మోహిత్ అనే వ్యక్తి అరెస్ట్ నుండి తనని ప్రొటెక్షన్ కోరగా సుప్రీంకోర్టు జడ్జ్ బాబ్డే గారు ప్రొటెక్షన్ కావాలంటే నువ్వు ఆ బాలికని వివాహం చేసుకుంటావా అనే ప్రశ్న అడగడం జరిగింది. ఆ తరువాత తను నిరాకరించడం అదంతా జరిగింది. కానీ సుప్రీంకోర్టు అడిగిన ఈ ప్రశ్న మీద చాలా యాక్టివిస్టులు, అలాగే విలేకరులు అండ్ ప్రజల నుండి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. అండ్ అది ఎంతవరకు ఈ ప్రశ్న న్యాయమైనది, అసలు ఈ ప్రశ్న అవసరమా అన్న దాని గురించి ఈరోజు మన ఈ చర్చ. అండ్ మనతో పాటు ఈరోజు పాల్గొనడానికి మానవవాదులైన గెస్ట్ విశ్వనాథ్ గారు హైదరాబాద్ నుండి, అలాగే సైన్స్ పాపులరైజర్ శరత్ సోమీనా గారు, అలాగే మానవవాదులు జానకి పత్తి గారు కూడా ఉన్నారు. వెల్కమ్ అండి. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ us టుడే. థ్యాంక్ యూ సబిహా. హాయ్ అండి జానకి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సబిహా గారు. హాయ్ శరత్ గారు. హలో అండి. అండ్ మరి కాసేపట్లో మనకు జ్యోత్స్న గారు కూడా జాయిన్ అవబోతున్నారు. సో ముందుగా శరత్ గారు, మీకు మీతో మొదలు పెడతాను. మీకు కూడా ఈ జడ్జ్మెంట్ వినే ఉంటారు. ఇది రాగానే మనకి ట్విట్టర్లో చాలా పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేయడం జరిగింది. అంటే మనం ఇప్పటిదాకా సినిమాల్లో చూడడం జరిగింది, పెద్దరాయుడు మూవీల్లో అలాగా అమ్మాయిని రేప్ చేసావంటే వాడికి ఇచ్చి పెళ్లి చేయడం లాంటిది. సో ఇది ఫస్ట్ టైం అని కాదు, ఇట్లా లైఫ్ లో, అది కూడా సుప్రీం కోర్ట్ జడ్జ్, అంత విజ్ఞులైన ఒక దేశాన్ని నడిపించాల్సిన సుప్రీం కోర్టు నుండి ఈ ప్రశ్న రావడం మీకు ఎలా అనిపిస్తుంది? అండ్ ఈ ప్రశ్న ఎంతవరకు న్యాయమైనది అని అంటారు? ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఈ పర్టికులర్ కేసులో అండి, మీరు అన్నట్టు అది మైనర్ మీద జరిగిన రేప్ కేసు ఇది. అయితే ఇందులో యాంటిసిపేటరీ బెయిల్ కోసం అప్లై చేసుకున్నట్టున్నాడు అక్యూజ్డ్. తను స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ. సో అతను అన్నది ఏంటంటే, నన్ను అరెస్ట్ చేస్తే నాకు ఉద్యోగం పోతుంది, సో బెయిల్ నాకు ముందు ఇప్పించండి అని. అయితే ఇది చాలా ఇర్రెలవెంట్ రిమార్క్ అనిపించింది నాకు జడ్జి గారు చేసింది. అంటే వాళ్ళ కేసు ఏంటంటే, అతను ఆమెని రేప్ చేసినా పెళ్లి చేసుకుంటానని అన్నాడని చెప్పని తర్వాత పెళ్లి చేసుకోలేదని కూడా ఉంది. అంటే కేసులో అంటే రెండు ఉన్నాయి, రేపు ఉంది, అలాగే ఫ్రాడ్ కూడా ఉందన్నమాట. కానీ ఇన్ ఎనీ విచ్ వే అతను పెళ్లి చేసుకున్నంత మాత్రాన రేప్ క్రైమ్ అనేది పోదు. ఒకటి, నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు అతనికి ఆల్రెడీ పెళ్లి అయిపోయింది 10th కి. ఇంకొక విషయం. సో జడ్జి గారు అతను అడిగింది ఏంటంటే, నువ్వు ఆమెను పెళ్లి చేసుకుంటావా అని అడిగితే నేను చేసుకుందాం అనుకున్నాను కానీ ఏదో పెళ్లి అయిపోయింది అన్నట్టు చెప్పినట్టున్నారు వాళ్ళ లీగల్ కౌన్సిల్, వాళ్ళ లాయర్. సో మొత్తానికి 2 weeks రిలీఫ్ ఇచ్చి తర్వాత మామూలుగా బెయిల్ ప్రాసెస్కి అప్లై చేసుకోమని జడ్జ్మెంట్ ఇచ్చారు. కానీ అంటే జడ్జ్మెంట్ వైజ్ చూసుకుంటే మామూలుగా అంటే లైక్ 2 weeks ఇంటర్మ్ రిలీఫ్ ఇవ్వడం అన్నది జరిగింది జడ్జ్మెంట్లో, ఆ పర్టికులర్ హియరింగ్లో. అది కేసు ఇంకా ట్రయల్కి రాలేదు, అది ఇంకా ఛార్జెస్ ఫ్రేమ్ చేసినట్టున్నారు. కానీ మనం చూస్తే కనుక అంటే ఆ ట్రాన్స్క్రిప్ట్ చూస్తే డిస్కషన్ జరిగింది. జడ్జి ఆయన సుప్రీంకోర్టు జడ్జి అడగడం, ఆ
క్వశ్చన్ అనేది, పెళ్లి చేసుకుంటావా అని చెప్పని. అది చాలా విడ్డూరంగా ఉంది, అది చాలా ఇర్రిలవెంట్ రిమార్క్, ఇన్అప్రోప్రియేట్ కూడా, అది సముచితం కాదు. అంటే దట్ కైండ్ ఆఫ్ రిమార్క్ మొదటి అంశం. రెండు ఏంటంటే అసలు రేపు అంటే రేప్ అనేది ఒక అదేదో మ్యారేజ్ ప్రపోజల్ కాదు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్. అలాగే రేపుకి అంటే అత్యాచారం చేయడానికి పెళ్లి చేసుకోవడానికి చాలా తేడా ఉంది. ఇప్పుడు ఇప్పుడు ఇది సింపుల్ మ్యాటర్ అండి. ఇప్పుడు ఎవరన్నా పెళ్లి సంబంధం చూస్తున్నారనుకోండి, వాళ్ళ అమ్మాయికి, వాళ్ళ ఇంట్లో అమ్మాయికి ఎవరికన్నా చూస్తున్నప్పుడు వాడు పెళ్లి కొడుకు రేపిస్ట్ అని తెలిస్తే ఇస్తారు. అసలు పెళ్లి సభ్యుల వరకు వెళ్తారా? సో అట్లాంటిది రేపు కాగబడిన విక్టిమ్ కి ఇచ్చి పెళ్లి చేయడం అన్నది ఇంకేంటన్నది ఒకసారి మనం ఆలోచించుకోవాలి అసలు ఫస్ట్ థింగ్. సో ఇంకోటి ఏంటంటే ఈ యాటిట్యూడ్ అనేది చాలా చాలా దరిద్రమైన యాటిట్యూడ్ అండి. ఇండియాలో మొత్తం చాలా విపరీతంగా ప్రబలెంట్ గా ఉంది. చాలా ఇందాక మీరు అన్నారు పెదరాయుడు అని చెప్పని, పెదరాయుడు కానీ లేకపోతే ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి ఇట్లాగా, నరసింహ కానీ. సినిమాల్లో ఏంటంటే ఏంటంటే ఇంట్లో పని చేస్తున్నామైనా ఎవరినో వీళ్ళు రేప్ చేసిన తర్వాత ఒక క్యారెక్టర్, విలన్ క్యారెక్టర్ అనమాట, విలన్ కొడుకు ఎవడో ఉంటాడు. రేప్ చేస్తే వీడేమో కూర్చుని ఆమెకి న్యాయం చేయరా, ఆమె మెడలో తాళి కట్టరా అని చెప్పని. ఇప్పుడు తాళిగట్టి అందరూ ఇంకా ఇంకా అందరూ చప్పట్లు కొట్టేస్తారనమాట. ఇంకా బాబు గారు భగవంతుడు టైప్ సీన్ అది. సో ఈ టైప్ శుభం కార్డ్ పడిపోతుంది పెళ్లి చేయగానే. అది ఎలివేషన్ అనమాట. అంటే హీరో చేస్తే హీరో ఎలివేషన్, హీరో తండ్రి చేస్తే అబ్బా ఇట్లాంటి ఫ్యామిలీలో హీరో పుట్టాడంటే అసలు వంశోద్ధారక టైప్ లో అనమాట. సో అంటే ఇట్లాంటి యాటిట్యూడ్స్ అనేవి రిఫ్లెక్ట్ చేస్తాయి, అంటే మనకు సొసైటీలో జనరల్ గా ఉన్న యాటిట్యూడ్స్ ని ఇవి రిఫ్లెక్ట్ చేస్తాయి. ఇంకొక సినిమా ఉంటుందండి, సినిమా ప్రస్తావన వచ్చింది కాబట్టి, ఒక ఫిల్మ్ ఉంటుంది పెళ్లి చేసుకుందాం అనుకుంటా, సినిమా పేరు. ఈయన రాశాడు, అది ఎవరు, మన పోసాని కృష్ణమూర్తి రైటర్ దానికి. వెంకటేష్ సౌందర్య, అందులో పోసాని కృష్ణమూర్తి అనుకుంటా రైటర్ దానికి. అందులో సౌందర్యని విలన్ రేప్ చేస్తాడు, గ్యాంగ్ రేప్ యాక్చువల్ గా చేస్తారు. విలన్ ఇంకా కొంతమంది కలిసి గ్యాంగ్ రేప్ చేస్తే ఒక సీన్ ఉంటది. ఈ వెంకటేష్ ఏమో ఆమెకి ఫర్గా మాట్లాడితే అవుతుంది, అంటే ఆమె ఇల్లు వెతుక్కోవడానికి వస్తుంది. అది ఒక సీన్ ఉంటుంది, పబ్లిక్ లో ఉంటుంది అన్నమాట ఈ సీన్. అక్కడ వాళ్ళు అడుగుతారు పబ్లిక్, అయితే ఆమెని అతని చేత పెళ్లి చేయించు అని చెప్పని. పెళ్లి చేస్తే ఆమెకి న్యాయం జరుగుతుంది అనేది అంటారు పబ్లిక్. అంటే వెంకటేష్ అంటాడు అనమాట, ఇదేంటి రేప్ చేసుకుని పెళ్లి చేస్తే అది 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 క్రైమ్ మాఫీ అయిపోతుంది అనుకుంటే, రేపులు చేసేవాడు తాళిబొట్లు పట్టుకుని తిరగాలి ఇంకా రోడ్డు మీద అని చెప్పని. సో అంటే ఫండమెంటల్లీ ఒక క్రైమ్ వేరు, పెళ్లి వేరండి. క్రైమ్ కి పెళ్లికి సంబంధం లేదు, ఒకటి. రెండు ఏంటంటే రేప్ వేరు, కన్సెన్షువల్ సెక్స్ వేరు. ఇది అంటే ఇది ఎన్నిసార్లు చెప్పినా ఇంకా స్టిల్ ఇది ఇట్ కెనాట్ బి స్ట్రెస్డ్ ఇనఫ్ ఇండియన్ కాంటెక్స్ట్ లో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే రకరకాలుగా యాటిట్యూడ్స్ అనేవి ఉండడం, అంటే కన్సెంట్ అంటే ఎస్ అని ఎక్స్ప్లిసిట్ గా చెప్పడమా, ఒకవేళ నేను పబ్లో అమ్మాయిని కలిసి నేను మంచిగా ఆమె నేను మంచిగా డ్రింక్స్ తాగి తర్వాత నా ఇంటికి తీసుకెళ్తే, లేకపోతే ఆమె ఇంటికి నేను వెళ్తే, లేకపోతే వాట్ ఎవర్ పబ్లోనో, అది కన్సెంట్ ఉన్నట్ట ఒకవేళ ఏమైనా ఫిజికల్గా చేస్తే. ఇలాంటి ఇదేదో పెద్ద తాత్వికమైన ప్రశ్నలుగా ఇవి చాలా పిచ్చ క్వశ్చన్లు. అంటే బట్ దీస్ క్యాన్ బి స్ట్రెస్డ్ ఇనఫ్ మన సొసైటల్ కాంటెక్స్ట్ లో చూసుకుంటే కనుక. ఇంకొకటి ఏంటంటేనండి, ఈ కోర్టులు ఇట్లాగా రేప్ జరిగిన వాటి మీద ఇలా పెళ్లితో ముడిపెట్టడం, లేకపోతే కొన్ని విచిత్రమైన సందర్భాల్లో రాఖీతో ముడిపెట్టడం, ఇట్లాంటివి కొత్త కాదు. ఇండియాలో ఇదివరకు కూడా జరిగే కొన్ని ఉదంతాలు ఉన్నాయి. ఒక దాంట్లో ఏంటంటే ఇది ఈ సంవత్సరం జరిగింది కూడా, ఈ సంవత్సరం కాదు కింద నెలలో జరిగింది, ఫిబ్రవరి 1st వీక్లోనే 2nd వీక్లో జరిగింది. ఇది కేసులో ఏంటంటే గతంలో ఒక రేప్ కేసులో అనమాట. అతను అది పంజాబ్లో జరిగింది అనుకుంటా రేప్. అయితే అతను ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్నాడు అనమాట, వేరే దేశంలో ఉన్నాడు. ఉంటే ఇంతకీ అతనికి బెయిల్ అప్లికేషన్ పెట్టుకుంటే అతను ఇంతకీ 6 నెలల్లో ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పని అతను డిపోజిషన్ ఇచ్చాడు అనమాట. అతను సో కోర్టుకి చెప్పాడు అనమాట, స్టేట్మెంట్ ఇస్తే వదిలేశారు అతన్ని. సో ఇప్పుడు నువ్వు కనుక 6 నెలల్లో పెళ్లి చేసుకోకపోతే నేను జైలుకి పంపిస్తానని చెప్పని. ఇది సుప్రీంకోర్టు బెంచ్ ఇది. ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు కదా ఒక కేసు అని, ఆయనే ఆ జడ్జే, ఆయనే బాబ్డే గారే. దీని కూడా సిజిఐ చీఫ్ జస్టిస్ ఇండియా ఆయన ఇచ్చిన ఆ బెంచ్ కి ఆయన హెడ్ ఉండే ఈ కేసులో కూడా.
సో అంటే మీరు ఇదొకటి. ఇంకొకటి సుప్రీంకోర్టులో ఇంకొక కేసు మన జస్టిస్ కాట్జూ గారు ఉన్నారు కదా, ఎక్స్ సుప్రీంకోర్టు జడ్జి మార్కండేయ కాట్జూ గారు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు ఆయన. ఆయన గతంలో ఆయన సుప్రీంకోర్టుని చాలా విమర్శించారు. కోర్టు వ్యవస్థలో చాలా అవినీతి ఉంది, జడ్జిలు చాలా అధ్వానంగా ఆలోచిస్తున్నారు చాలా విషయాల్లో అని ఆయన ఇదివరకు చెప్పడం జరిగింది. ఆయన విచిత్రంగా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద ఒకసారి ప్రవేశపెట్టడం కూడా జరిగింది. ఆయన రిటైర్ అయిపోయిన తర్వాత సుప్రీంకోర్టులో. సో ఆయనకు నేపథ్యం ఉంది. బట్ ఆయన జడ్జిలోగా ఉన్నప్పుడు ఒక కేసులో ఏంటంటే ఒక మనీ సెటిల్మెంట్ చేశారు. రేపిస్ కేసులో, గ్యాంగ్ రేప్ లో ముగ్గురు కలిసి గ్యాంగ్ రేప్ చేసిన దాంట్లో. యా. సో మనీ సెటిల్మెంట్ అంటే వీళ్ళు ఏంటంటే అంటే మనీ సెటిల్మెంట్ ఇన్ లియూ ఆఫ్ రెడ్యూస్డ్ సెంటెన్సింగ్. సో 7 ఏళ్ళు మాత్రం వేసి సెంటెన్సింగ్, లేదా అప్పటిదాకా ఉన్నది టైం సర్వ్డ్ చేసో అంటే సెంటెన్సింగ్ విపరీతంగా తగ్గించు, దాదాపు సగం పైన తగ్గించి ఆ ముగ్గురు చేసిన గ్యాంగ్ రేప్ లో తలా 50,000 ఇచ్చేలాగా ఏర్పాటు చేశారు. 150,000 ఇచ్చేలాగా. ఇచ్చిన లాజిక్ ఏంటంటే రేపు ఎవరికైతే గురి కాబడ్డారో, విక్టిమ్ ఉన్నారో, బాధితురాలు, ఆమె హ్యాపీగా పెళ్లి చేసుకుంది. సో అంటే నేను చాలా రఫ్ గా చెప్తున్నాను, అంటే ఆఫ్ కోర్స్ ఈ టోన్లో చెప్పలేదు అనుకోండి. బట్ లాజిక్ ఏంటంటే ఆమె షీఈస్ హ్యాపీలీ మ్యారీడ్, ద విక్టిమ్ ఈస్ హ్యాపీలీ మ్యారీడ్. సో అండ్ దీస్ గైస్ హావ్ సర్వ్డ్ సమ్ సెంటెన్సింగ్ జైల్లో. అంటే వీళ్ళు స్కాట్ ఫ్రీ వదిలేట్లేదు, బట్ ఇది అండ్ కంపన్సేషన్ ఇప్పించాను. అంటే మనకి ఇక్కడ ఇదే కనుక ఒక మర్డర్ కేసులో జరిగింది అనుకోండి ఉదాహరణకి, మనం ఎంతవరకు ఒప్పుకుంటాం? ఒకటి అంటే ఎట్లాంటి క్రైమ్, అసలు క్రైమ్ అంటే హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ కి సంబంధించిన క్రైమ్స్ లో ఇట్లాంటి దాని ఏదో సివిల్ సెటిల్మెంట్ లాగా మోర్ ఓవర్ కంపన్సేషన్ ఇచ్చారు కాబట్టి, సమ్ టైప్ ఆఫ్ కంపన్సేషన్ ఇచ్చారు కాబట్టి నేను శిక్ష తగ్గిస్తాను అనడం అనేది అసలు ఎంతవరకు అది కరెక్ట్ అన్నది, అంటే ఆ డిస్క్రిషనరీ పవర్, కోర్టుకున్న డిస్క్రిషనరీ పవర్ అది వాడడం, ఆ విధంగా వాడడం అనేది ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు తప్పు అనేది కూడా చాలా, ఐ థింక్ దట్స్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ దట్ ఎవ్రీ వన్ షుడ్ డిస్కస్. ఇప్పుడు ఎక్కడ కూడా అంటే ఇప్పుడు ఇదేదో అంటే ఇదేదో కాస్మిక్ జస్టిస్ కాదు కదండి. నేను ఒకళ్ళని చంపేశాను, ఇంకొకళ్ళ ప్రాణం పోసాను, చెల్లుకి చెల్లి అయిపోయింది అనుకోవడానికి. సో దెర్ ఇస్ నో సచ్ థింగ్. అదేదో సినిమాలో విలన్ చెప్పినట్టు. యా. సో అండ్ మోర్ ఓవర్ మనం నేరాలు చేసేసిన తర్వాత కూడా పోన్లే అంటే కొన్ని రకాల నేరాలకి పోన్లే వీళ్ళు మారిపోయారు, వీళ్ళు చాలా మారిపోయారు కాబట్టి నేను వదిలేస్తున్నాను అనడం అన్నది కూడా ఎంత కరెక్ట్ అన్నది ఇంకొక అంశం. అంటే దట్ ఈస్ నాట్ ఎ కేస్ అగెన్స్ట్ రిఫార్మేటివ్ జస్టిస్ కి అగెన్స్ట్ కాదు అది ఆ స్టేట్మెంట్ అన్నది. అంటే ఏంటంటే కొన్ని హీనస్ క్రైమ్స్ జరిగినప్పుడు, కొన్ని రకాల క్రైమ్స్ జరిగినప్పుడు, ఎస్పెషల్లీ సామాజిక నేపథ్యం ఉన్నప్పుడు, కొంత తరహా సామాజిక నేపథ్యం ఉన్నప్పుడు, కొన్ని రకాల క్రైమ్స్ జరిగినప్పుడు వాటికి ఇచ్చే తీర్పులు, వాటికి ఇచ్చే క్వాంటమ్ ఆఫ్ పనిష్మెంట్, అంతేకాకుండా ఆ క్రైమ్కి ప్రత్యేకంగా కన్విక్ట్ అవ్వడం అనేవి కూడా దే ఆర్ బోత్ మ్యాటర్స్ ఆఫ్ లీగల్ జస్టిస్, మ్యాటర్స్ ఆఫ్ జ్యూరిస్ప్రూడెన్స్, మ్యాటర్ ఆఫ్ జస్టిస్ ఆల్సో. సో ఆ రెండు ముఖ్యమే సామాజిక నేపథ్యంలో చూస్తే. అండ్ ఇట్స్ ఆల్సో మ్యాటర్ ఆఫ్ స్టేట్మెంట్. అంటే మన న్యాయ వ్యవస్థ అనేది దేనికి కట్టుబడి ఉంది, అంటే ఎట్లాంటివి జీరో టాలరెన్స్తో తీసుకుంటుంది అనేది తెలుసుకోవడం కూడా ముఖ్యమే. ఇప్పుడు కరప్షన్ కేసు ఏమైనా వచ్చిందనుకోండి, మామూలుగా ప్రైవేట్ సెక్టర్లో ఎక్కడైనా, మామూలు జనరల్గా మోస్ట్ ఆఫ్ ద ప్రైవేట్ సెక్టార్లో కరప్షన్ ఎలిగేషన్ వచ్చిన వెంటనే అర్జెంట్గా వాళ్ళు సస్పెండ్ చేసేసి దే మేక్ ఇట్ ఎస్ అ మ్యాటర్ ఆఫ్ స్టేట్మెంట్. అంటే జీరో టాలరెన్స్ పాలసీ ఉండడం, సెక్షువల్ హెరాస్మెంట్ పట్ల జీరో టాలరెన్స్ పాలసీ ఉండడం అనేది చాలా చోట్ల చూస్తుంటాం, చాలా వర్క్ ప్లేసెస్లో, ప్రభుత్వంలో కానీ ప్రైవేట్లో కానీ. సో అది ఒక మ్యాటర్ ఆఫ్ స్టేట్మెంట్, అది ఒక రకమైన కల్చర్ని క్రియేట్ చేస్తుంది యాక్చువల్గా, అంటే ఆ మ్యాటర్ ఆఫ్ స్టేట్మెంట్ అనేది. సో కోర్టులు చేసినప్పుడు న్యాయం జరగడం గురించిలో కూడా ఇదే ఉందని మనకి తెలుస్తుంది కూడా. సో కొన్ని కేసెస్లో కానీ ఇన్ జనరల్గా ఏంటంటే ఆడవారి మీద, అంటే ఇప్పుడు టాపిక్ ఇంటర్నేషనల్ విమెన్స్ డే అది కాబట్టి మనం ఈ నేపథ్యం గురించి మాట్లాడుకుంటాం కాబట్టి, ఆడవారి మీద లైంగిక దాడులు కానీ, అత్యాచారం కానీ, సెక్షువల్ మాలిస్టేషన్, సెక్షువల్ అసాల్ట్, రేప్, ఎనీథింగ్ ఆఫ్ దిస్ నేచర్, దీనికి చాలా అంటే దీనికి అసలు చాలా డీపర్ రూట్స్ ఉన్నాయి కాబట్టి, సొసైటీలోంచి, యాటిట్యూడ్స్ లోంచి ఉన్నాయి కాబట్టి వీటిని హీనస్ క్రైమ్స్ గా కన్సిడర్ చేయడం అనేది లాలో ఉంది నిజానికి. ఇప్పుడు నిర్భయ యాక్ట్ లో రేప్కి 10 years మినిమం క్వాంటమ్ ఆఫ్ పనిష్మెంట్ అనేది ఇచ్చే రకంగా ఉంది చట్టంలో. బట్ స్టిల్ బెయిల్ మంజూరు చేయడానికో, లేకపోతే ఇక్కడ అక్కడ కొన్ని సవరింపులు చేసుకోవడానికో కోర్ట్స్కి వెళ్ళేసరికి ఇట్లాంటి ఆర్గ్యుమెంట్లను బయలుదేరడం. ఇంకొక విచిత్రమైన సంఘటనలు ఏంటంటే బెయిల్ మంజూరు చేయడానికి, అంటే రేప్ అక్యూజ్డ్ అతనికి బెయిల్ మంజూరు చేయడానికి విక్టిమ్ చేత రాఖీ కట్టించుకోమన్నారు.
అంటే ఇది ఏంటో, అంటే అసలు ఇది ఏంటంటే ఇది ఏమన్నా సినిమా లోకమా అంటే లేకపోతే చిన్నపిల్లలు గేమ్స్ ఏదో వ్యాలంటైన్స్ డే రోజు కపుల్స్ దొరికితే తాళి కట్టించినట్టు బజరంగ దళ వాళ్ళు ఇట్లాగా కట్టించినట్టు ఈ రాఖీలు కట్టించినటువంటి రేపు బాధితురాలు అంటే రేప్ బాధితురాలు రేప్ చేసిన తన అన్నయ్య గానో తమ్ముడు గానో యాక్సెప్ట్ చేస్తుందా అంటే 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 వాళ్ళు ఆడవాళ్ళ గురించి ఏమనుకుంటున్నారు అంటే. సో ఇది ఏమైనా బ్యాడ్ హెయిర్ కట్ అండి అంటే ఐ డోంట్ అండర్స్టాండ్. సరే ఇప్పుడు నాకు హెయిర్ కట్ చాలా చిన్నగా చేసి చాలా సన్నగా చేస్తాడు, నేను అడిగిన కాకపోయినా ఫోన్లో సర్దుకుందాం అనుకోవడానికి కంపన్సేషన్ తీసుకుని ఓకే అనుకోవడానికి, సరే లేకపోతే పెద్ద సెలూన్లో నాకు హెయిర్ కట్ సరిగ్గా చేయలేదు కాబట్టి ఫేషియల్ ఫ్రీగా చేయండి అప్పుడు నాకు ఓకే అనుకోవడానికి. ఇది ఏమన్నా కంపారిజన్ ఉంది అట్లాగే ఏమన్నా అంటే ఇదంతా సర్వీస్ కాదు కదా, బ్యాడ్ సర్వీస్ కాదు కదా రేప్ జరగడం అనేది. అంటే వాట్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ ఆర్ వీ హ్యావింగ్ టువర్డ్స్ దిస్ కైండ్ ఆఫ్ క్రైమ్స్? సో అన్నది ఇది చాలా దరిద్రమైన యాటిట్యూడ్. అంటే ఇట్లాగా నువ్వు బెయిల్ ఇవ్వడానికి రాఖీ కడితే ఏంటి ఇప్పుడు వాడు హామ్ చేయకుండా ఉంటాడంటే ఆమెని ఐ డోంట్ అండర్స్టాండ్. సో ఇట్లాంటి కేసులు చూసినప్పుడు అవి కూడా హైకోర్టు, ఇది మధ్యప్రదేశ్ హైకోర్టు చేసింది అనుకుంటా ఇప్పుడు రాఖీ ఇన్సిడెంట్ అయితే. సో ఇలాంటివి జరిగినప్పుడు ఖచ్చితంగా మనకి ఇది ఏంటన్నట్టు అనిపిస్తుంది. సో దిస్ ఈజ్ ఐ థింక్ ఇంపార్టెంట్ థింగ్ టు అడ్రస్. ఈ యాటిట్యూడ్స్ ఉండడం, యాటిట్యూడ్స్ లా ఒకటి చెప్తున్నా సరే ఆ యాటిట్యూడ్స్ కోర్ట్స్ దాకా వెళ్ళడం ఒకటి. నెక్స్ట్ ఏంటంటే ప్రత్యేకంగా రేప్ అని ఛార్జ్ మీద కన్విక్ట్ అవ్వకుండా వేరే వాటి మీద కన్విక్ట్ అవ్వడం, సెంటెన్స్లు తగ్గించేయడం, ఇది అన్నది దిస్ ఇస్ అ వెరీ బ్యాడ్ ప్రెసిడెంట్. జనాలకు కూడా ప్రజలకు కూడా బై అండ్ లార్జ్ రేప్ కేసెస్లో ఆడవాళ్ళ మీద జరిగిన ఆకృత్యాల కేసుల్లో కోర్టులో న్యాయం జరుగుతుందన్న నమ్మకం కూడా పోతుంది. ఇప్పుడు మన దిశ కేసులో ఎన్కౌంటర్ జరిగినప్పుడు, అంటే ఎన్కౌంటర్ అంటే అది పోలీసులు ప్రాణరక్షణార్థం కాల్ చేసిన దానికి వాళ్ళ దగ్గర గన్నులు లాక్కుని వీళ్ళు పారిపోయినప్పుడు పోలీసులు వర్షం అనమాట ఇది చంపేసిన దానికి వాళ్ళు పూల వర్షం కురిపించారంటే పబ్లిక్ అండ్ బై అండ్ లార్జ్ అక్రాస్ ద బోర్డ్ చాలా మంది ట్విట్టర్ లో సినిమా హీరోలు కూడా ఊళ్ళో ఒకటే రౌడీ ఉండాలి, వాడి పోలీస్ ఉండాలి, ఇట్లాంటి డైలాగులు, సినిమా డైలాగులు ట్వీట్లు పెట్టి అది సైబర్ అది పోలీసులకి అప్లై చేసి ఇది హీరోయిజం అని చూపించడం. అండ్ అంటే జనాల యాటిట్యూడ్ ఎందుకు వచ్చిందంటే చాలా అంటే ఒక ఇంట్యూటివ్ లెవెల్లో అంటే కోర్టులకు వెళ్తే అక్కడ తిరగడం, దశాబ్దాల పాటు తిరగడం తప్పితే క్రైమ్స్ విషయాల్లో కూడా న్యాయం జరగదు అన్న ఒక ఆ టైప్ ఎక్స్పెక్టేషన్ కూడా పడిపోయింది ప్రజల్లో. సో దీనికి ఇది ఎక్కడి నుంచో రాదు కదా ఈ టైప్ ఎక్స్పెక్టేషన్. అంటే ఈ టైప్ యాటిట్యూడ్ జనాలకు ఉండడానికి ఈ కాన్ఫిడెన్స్ లేకపోవడం అనేది న్యాయ వ్యవస్థ మీద అదేదో అవుట్ ఆఫ్ ద బ్లూ వచ్చేది కాదు కదా. సో జడ్జిలు మంచిగా డ్రెస్అప్ చేసుకుని మంచి మంచి స్టేట్మెంట్స్ పబ్లిక్ ఇస్తే అది న్యాయం వచ్చి అది ఆటోమేటిక్గా వచ్చేసేది అక్కడ కాన్ఫిడెన్స్ ట్రస్ట్ అట్లాగా జనాల్లో. సో వాళ్ళ యాక్షన్స్ అనేవి చూపిస్తాయి అన్నమాట. థ్యాంక్ యూ శరత్ గారు. ఇక్కడ ఒక్క నిమిషం నేను జానకి గారితో మాట్లాడదాం అనుకుంటున్నానండి. అవును, మీరు చెప్పింది ఈ ప్రశ్న అన్నది చాలా సిల్లీగా ఉంది అండ్ దిస్ ఇస్ నాట్ ద రైట్ క్వశ్చన్ అని. కానీ ఈ ప్రశ్న కూడా మీరు ఒకటి ఆలోచిస్తే గనక ఇది అడిగేటప్పుడు ఎవరైతే బాధితురాలు ఉందో తనని ఈవెన్ కన్సిడర్ కూడా చేయకుండా అడుగుతారు. సరే మీ ఆ ప్రశ్న మంచిదా కాదా అన్నది పక్కన పెడితే ఆ ప్రశ్న మీ దృష్టిలో మంచిగా అడుగుతున్నా కూడా అమ్మాయికి ఇష్టమా అన్నది కూడా అక్కడ కాన్సెంట్ ఆఫ్ ద ఉమెన్ అన్నది కూడా తీసుకోవడం జరగట్లేదు. ఆల్రెడీ ఒక విక్టిమ్, ఆల్రెడీ తన రైట్స్ పోయిన విక్టిమ్ ని అక్కడ కూడా కన్సిడర్ చేయకపోవడాన్ని ఎలా చూస్తారండి జానకి గారు? అదే మీరు చెప్పింది అర్థమైంది. అంటే యాక్చువల్ గా సరత్ గారు చెప్పిన దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ తో పాటు కొంచెం యాడ్ చేయాలనుకుంటున్నాను మీరు అడిగిన ప్రశ్నతో పాటు. ఇక్కడ విషయం ఏంటంటే ఒకరు నష్టపోయారు లేదా ఇబ్బంది పడ్డారు లేకపోతే ఇబ్బందికి గురి కాబడ్డారు అంటే విక్టిమ్ ఒకళ్ళేమో చేసిన వాళ్ళు. ఇప్పుడు అంటే పేట్రియార్కీ అనే పెద్ద పెద్ద పదాలు వాడుతూ మనం పేట్రియార్కీ అని, మేల్ డామినేటెడ్ సొసైటీ అని, మేల్ ఈగో అని ఏదైనా మనం పేర్లు వాడుకుంటున్నప్పటికీ విషయం ఏంటంటే అసలు మేము ఇలా కాంపెన్సేట్ చేసాం, ఎలాగా మీరు మ్యారేజ్ చేసుకుంటారా, అలా అయితే మీకు ఓకే చెప్పేస్తున్నాం, వదిలిపెట్టేస్తున్నాం, మీకు సెక్స్ తగ్గిస్తున్నాం అనేది మేము కాంపెన్సేట్ చేసాం, దీంతో మేము అమ్మాయి కూడా ఓకే అయిపోద్ది అనే ఆలోచన నుంచి దేనికి వస్తారు? ఈ అమ్మాయిని ఇంకెవరు మ్యారేజ్ చేసుకోరేమో అలాంటి దగ్గర నుంచి అమ్మాయికి లైఫ్ ఇస్తున్నాం అని వాళ్ళు ఎవరు సుప్రీంకోర్టు వాళ్ళు కూడా ఇక్కడ జనరలైజ్ ఇక్కడ ఒక ఎస్టాబ్లిష్ చేస్తున్నారు ఆ థింగ్. అంటే ఈ అమ్మాయికి మ్యారేజ్ అవ్వదు అంటే విక్టిమ్ సైడ్ మళ్ళీ విక్టిమ్ బ్లేమింగే జరుగుతుంది. ఈ అమ్మాయికి మ్యారేజ్ అవ్వదు, చుట్టుపక్కల వాళ్ళు కూడా, మనం కూడా అందులో భాగమేనండి. నాట్ ఓన్లీ కోర్ట్స్, సొసైటీ కూడా. అంటే ఇప్పుడు సొసైటీ మారుతోందేమో కానీ ఎలా అంటే ఈ అమ్మాయికి ఇక మ్యారేజ్ అవ్వదు కాబట్టి ఎవరైతే అలాంటి దారుణమైన చర్య చేశారో వాడే మ్యారేజ్ చేస్తారు. మరి ఈ చర్య చేసే వ్యక్తి అతని సైకాలజీ ఎలాంటిది? అతను ఇక ముందు మళ్ళీ ఇలాంటి చర్యలు చేసే ఛాన్స్ ఉందా? ఈ అమ్మాయితోనే ఆ చర్యలు ఆపుతాడా? ఇక ముందు ఇంకొకరిని కూడా చేస్తాడా? ఇలా చేసే వ్యక్తిని ఆ అమ్మాయి చేసుకోవడానికి ఇష్టపడతాదా లేదా అనే ఒక కన్సర్న్, ఆ మ్యూచువల్ కన్సెంట్ కూడా లేకుండా
ఏ అమ్మాయిని అడిగినా నో అనే చెప్తుందండి, ఎస్ అని చెప్పదు. అసలు ఎస్ అని చెప్పేంత స్థితిలోకి ఒక అమ్మాయి జారింది అంటే ఇక ముందు పెళ్లి అవ్వదేమో అని చెప్పి చుట్టూ పేరెంట్స్ లేదా సమాజం అమ్మాయి మీద రుద్దిన, లేక అమ్మాయి పెరిగిన వాతావరణం ఇన్ఫ్లుయెన్స్. ఆ ఇన్ఫ్లుయెన్స్ నుంచి వస్తుంది తప్పితే రేప్ చేసే కల్చర్ ఉన్న లేకపోతే ఒక మైండ్ సెట్ ఉన్న వ్యక్తి నేను మళ్ళీ పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం ఏ అమ్మాయికి ఉండదండి. అసలు విక్టిమ్ ని లేకపోతే ఎవరైతే నష్టపోయారో వాళ్ళని కన్సిడర్ చేయకుండా, వాళ్ళతో మాట్లాడకుండా ఈ విధంగా తీసుకురావడమే మొదటి తప్పు. రెండో విషయం, ఒకవేళ అమ్మాయి ఓకే అన్నప్పటికీ కూడా ఇది రైట్ థింగ్ అవుతుంది. ఎందుకు? ఎవరు రేప్ చేశారో, అంటే ఎవరైతే కత్తితో పొడిచారో వాడే నీ కుట్లు కడతాడు కాబట్టి నువ్వు క్షమించేసేయి, లేకపోతే వదిలిపెట్టేసేయి అనటం దారుణమైన విషయం. అసలు వాడు ఎందుకు చేస్తున్నాడు? వాడు సీరియల్ గా చేస్తూ ఉన్నాడా? అంటే ఇలాంటివి ఇంతకు ముందు కూడా చేశాడా? ఇక ముందు కూడా చేసే లక్షణాలు ఉన్నాయా అని ఒక సైకలాజికల్ అనాలిసిస్ చేసి వాడిని అవసరమైతే ఐసోలేట్ చేసి, అలాంటి వాటి మీద స్టడీస్ చేసి, అలా జరగకుండా ఏం చేయాలో దానికి కావాల్సిన కౌన్సిలింగ్లు చేసి, ఈ పద్ధతులు మానేసి మళ్ళీ ఈ మ్యారేజ్ అనేది చేస్తే వీడు ఇక్కడతో ఆగదు. రేపు పొద్దున్న కొట్టొచ్చు, లేకపోతే తిట్టొచ్చు, లేకపోతే ఆయన కోర్టులో న్యాయం జరగాలి కానీ పెళ్లి సంబంధాలు కాదుగా జరిగేది. అంటే ఇట్స్ నాట్ మ్యారేజ్ బ్యూరో, ఇట్స్ డిఫరెంట్ థింగ్ కదంట. ఒక విషయం, అసలు మ్యారేజ్ సెట్ చేయడం అనేది దారుణం అయితే, రెండు అసలు ఎవరితో మ్యారేజ్ సెట్ చేసింది? మళ్ళీ ఇంకొక నార్మల్ పర్సన్ తో కాదు, అతనికి శిక్ష వేసి వేరే అతనితో మ్యారేజ్ కూడా కాదు. అది కొంచెం మనం ఓకే, అక్కడ వేరే అసలు ఎవరైతే ఆ రేప్ చేశారో అతనికి శిక్ష పడింది, ఎలా పడాల్సిందో ఇప్పుడు చట్టాల ప్రకారం పడింది, లేదా చట్టాలు ఇంకా మెరుగుపరచుకోవాలి. కానీ మ్యారేజ్ ఇంకొకరితో జరిగిందంటే అక్కడ అప్రిషియేట్ చేయొచ్చు. కానీ మ్యారేజ్ ఎవరు రేప్ చేశారో వాళ్ళతో చేయడం అనేది చాలా దారుణమైన విషయం. అంటే అసలు కనీసం ఆ విక్టిమ్ కి, లేకపోతే ఆ వ్యక్తికి మానవ హక్కులు అనే కోణం నుంచి కొంచెం కూడా విలువ ఇవ్వకపోవడం అనేది నాకు అనిపిస్తుంది. అవునండి. ఇది చాలా దారుణమైన స్థితిలో ఉంటే తప్ప ఏ అమ్మాయి కూడా మీరు చెప్పినట్టు యాక్సెప్ట్ చేయదు. ఇక్కడ విశ్వనాథ్ గారు, నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నానండి. అవును, ఇప్పుడు మనం సుప్రీం కోర్ట్ కూడా ఇలాంటి మైండ్ సెట్ లోకి వచ్చేసింది. సో దీని బ్యాక్గ్రౌండ్ ఎందుకని ఇలా ఉందంటారు? అంటే హిస్టారికల్ గా ఈ ఉమెన్ సప్రెషన్ అన్న దాంట్లో ఇలాంటి మైండ్ సెట్ ఎప్పుడు డెవలప్ అయిందంటారు? అది చెప్పే ముందుగా మనం ఈ రోజు ఉమెన్స్ డే జరుపుకుంటున్నాం ప్రపంచవ్యాప్తంగా. సో ఈ నేపథ్యంలో ఇలాంటి డిస్కషన్ జరగడం అనేది చాలా అవసరమైన డిస్కషన్ అని అనుకుంటాను. సో ఈ రోజు మనం మాట్లాడేది దేని గురించి మాట్లాడుతున్నాం అంటే, మనం సుప్రీంకోర్టులో వచ్చినటువంటి రీసెంట్ జడ్జిమెంట్స్ ఏవైతే ఉన్నాయో, రేప్ విషయంలో రేప్ విక్టిమ్ కి న్యాయం చేసే విషయంలో జడ్జి గారు చేసినటువంటి కామెంటరీ గురించి మనం మాట్లాడుకుంటున్నాము. సో మనం తీర్పు గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, విశ్లేషణ చేస్తున్నాం కాబట్టి ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కాదు. సో తప్పకుండా మనం దీన్ని విశ్లేషణ చేసి తీరాల్సిన అవసరం ఉంటుంది. సో ఇందాక మన శరత్ గారు, జానకిపతి గారు చెప్పినట్టుగా ఇది రేప్ కి పనిష్మెంట్ అనేది ఎలాంటి పనిష్మెంట్ ఉండాలి అనేటటువంటి ఇది డిసైడ్ చేయాల్సింది మన చట్టం. ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని చూసుకుని, వాటితో పాటు వాటిని ఎలా ఇన్వోక్ చేసి ఏ సెక్షన్లు పెట్టాలనేది చట్టం చూసుకుని చేస్తే కనుకనైతే బాధితురాలకి న్యాయం జరిగినట్టు అవుతుంది. అది ఎంతవరకు న్యాయం జరిగింది అంటే మన చట్టాలు ఎంత బలంగా ఉన్నాయి అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కానీ పెళ్లి చేసుకోమనడం అనేది, అంటే రేప్ చేసిన అబ్బాయిని పెళ్లి చేసుకోవడం మనడం అనేది ఆ కోర్టు కాదు. అసలు ఎవరు పెళ్లి అనేది నిజంగా పనిష్మెంట్ కాదు. జోక్గా చెప్పుకుంటారు చాలా మంది, పెళ్లి అయింది, నీ జీవితం అయిపోయింది అని చెప్పి చాలా మంది చెప్పుకుంటూ ఉంటారు. సో బ్యాచులర్ పార్టీలో కుర్రాళ్ళందరూ కొత్తగా పెళ్లి అయినప్పుడు ఇంకా అయిపోయిందని, లేదా రామ్ గోపాల్ వర్మ అదేదో సినిమా మనీ సినిమాలో అనుకుంటా పాటలో పెళ్లి చేసుకుంటే హిట్లర్ ని పెట్టుకున్నట్టు, నిజంగా ఇదేం కాదు. అంటే పెళ్లి అనేది నిజంగా పనిష్మెంట్ అయితే ఎవరు కావాలని పనిష్మెంట్ తెచ్చుకొని పెట్టుకోవాలని అనుకోరు. కాబట్టి ఎందుకు సుప్రీంకోర్టు నిజంగా పెళ్లిని పనిష్మెంట్ అని భావించినట్లయితే కనుకనైతే ఆయన కూడా పనిష్మెంట్ ఎందుకు తీసుకుంటున్నాడు ఏ తప్పు చేయకుండా? సో ఒక తప్పుకి పనిష్మెంట్ ఉండాలి. కాబట్టి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, మన దేశంలో అంటే ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో స్త్రీల పట్ల ఉండేటటువంటి సెన్సిటివిటీ ఏదైతే ఉందో అది
చాలా అంటే కొన్ని దేశాల్లో అయితే స్త్రీని మనిషిగా కాదు రీసెంట్ గా మమ్మల్గా గుర్తించారు, అంటే క్షీరదంగా గుర్తించారు. అలాంటి కంట్రీస్ కూడా ఉన్నాయి. సో మోడర్న్ గా ఉన్న కంట్రీస్ కూడా ఉన్నాయి, కొంత డెవలప్ అయ్యి సమాన హక్కులు ఇవ్వాలి. అసలు హక్కులు అనేవి దాంట్లో మళ్ళీ బేరాలాడడం ఏమి ఉండదు, హక్కులు పుట్టడంతో వస్తాయని చెప్పి కొన్ని న్యూజిలాండ్ లాంటి కంట్రీస్ కానీ, లేదంటే మన ఈ ఫిన్లాండ్, డెన్మార్క్ ఇలాంటి కంట్రీస్ లో కొంత బాగా జరుగుతా ఉంది. కానీ మనం మన దేశం చూసుకుంటే, మన దేశంలో తీసుకున్న పరిస్థితులు చూసుకుంటే, ఒకవైపు ఏమో మై చాయిస్ అనుకుంటూ జరిగే క్యాంపెయిన్లు, ఇంకొక వైపు ఏమో ఇలాంటి తీర్పులు. చాలా కాంట్రాడిక్టరీగా ఉంటుంది. అంటే మన మైండ్ సెట్లు ఎలా పడితే, అంటే మై చాయిస్ అడ్వర్టైజ్మెంట్ వచ్చినప్పుడు అందరూ ఉవ్వెత్తున లేచి మొత్తం ఆ హావభావాలన్నీ మన దాన్ని ఏమంటారు, ఒక రకమైన భావోద్వేగానికి హిస్టీరియా, భావోద్వేగానికి లోనైపోవటం ఒకసారి. ఇంకోసారి ఇలాంటి తీర్పు అంటే రేప్ చేసిన వాడికి పనిష్మెంట్, వాడిని పెళ్లి చేసుకోవాలి, పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయికి న్యాయం జరిగినట్టు అని భావించేటటువంటి మైండ్ సెట్. ఇంత కాంట్రాడిక్టరీగా ఉండేటటువంటి ఆలోచన ధోరణి ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఈ కన్ఫ్యూజన్. నిజంగా మై చాయిస్ లాంటి దానికి అంత ఉవ్వెత్తున ఉప్పొంగిపోతూ ఉంటే, ఇట్లాంటి దానికి వాడు ఖచ్చితంగా మనం హర్షించాం. కానీ ఇలాంటి కాంట్రాడిక్టరీ ఎలా వచ్చినాయి అంటే, మనం ఒకసారి మన కల్చరల్ మూలాల్లో దీని యొక్క కన్ఫ్యూజన్ ఉంది అని మనం అనుకోవాలి. స్త్రీని భగవంతుడు అదే దేవతామూర్తిలా కొలిచేటటువంటి మన భారతదేశంలో యాక్చువల్ గా, సో మన టెక్స్ట్లు కూడా అలాగే చెప్పాయి. మన హిందూ ధర్మం ఏదైతే ఉందో అదంతా అలాగే చెప్పింది, స్త్రీని దేవతగా పూజించాలి అని చెప్పింది. కానీ అవన్నీ సూక్తులుగాను, తర్వాత దాన్ని ఏమంటారు, ఒక పుస్తకంలో రాసి ఉంటే ఆచరణలో అవి పెట్టలేదు. దానికి మళ్ళీ కాంట్రాడిక్టరీగా ఉండేటటువంటి సంఘటనలు మన చరిత్ర అని చెప్పుకుంటారు, కథలే అనుకోండి, అవి కూడా కథల్లో కూడా దానికి స్త్రీ హక్కులకు భంగం కలిగేటటువంటి కథలన్నీ మళ్ళీ అందులోనే ఉంటాయి. సో ఒక రకమైన కన్ఫ్యూజ్డ్ ధోరణి ఏదైతే ఉందో, ఏది తీసుకోవాలి ఏది తీసుకోకూడదు అనేటటువంటి ఆలోచన కలగకుండా చేసి ఒక రకమైనటువంటి కన్ఫ్యూజ్డ్ ధోరణిలోకి సొసైటీని పడేస్తుంది. అదే తరతరాలుగా మనకి మన నెత్తి మీద కూర్చుంది. సో దానికి ఆ కల్చరల్ కన్ఫ్యూజన్ కి సుప్రీంకోర్టు జడ్జిలు అయినా సరే, లేదంటే మామూలుగా ఊర్లో వ్యవసాయం చేసుకునే వారు కూడా ఎవరైనా సేమ్ సమానమే, దాని బ్యాక్గ్రౌండ్ నుంచి అందరూ వస్తారు కాబట్టి. సో మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, మనకి ఈ మధ్యన సినిమాలో కూడా బాగా వాడుకున్నారు దాన్ని, అహల్య అమాయకురాలు అని చెప్పే. సో దీని బ్యాక్గ్రౌండ్ ఒకసారి మనకు చూసుకుంటే మీకు చూడండి, అది కథే, అది నేను వాస్తవం అని నేను చెప్పట్లేదు, అది కథే. కానీ కథలు కూడా మనకి ఎలా బతకాలి, ఇది జీవన విధానం అనుకుంటాం కదా మనం. సో ఎలా బతకాలి, ఎలాంటి ఆచరణ ఉండాలి, మోరల్ ని అది మనకి చేస్తోంది కాబట్టి అది కథే. కానీ మనం ఒకసారి దాన్ని విశ్లేషించుకుని చూసుకోవాలి. వాళ్ళు ఏమన్నారు, ఆయన ఇంద్రుడు ఎవరైతే ఉన్నారో ఆయన వచ్చి అహల్యని కంటిన్యూస్ గా కొన్ని నెలల పాటు, వారాల పాటు, రోజుల పాటు రేప్ చేయడం జరిగింది. రేప్ అని ఎందుకు అంటున్నానంటే, అది రేప్ కాదా అనేది తేల్చుకోవడానికి చాలా సింపుల్ విషయం. అహల్య కన్సెంట్ ఉందా లేదా అనేది ఒక్కసారి మనం ఆలోచించుకుంటే, ఖచ్చితంగా ఆమె పతివ్రత కాబట్టి, ఖచ్చితంగా పతి దైవం కాబట్టి ఆమె మన టెక్స్ట్ ప్రకారమే ఆవిడ ఖచ్చితంగా కన్సెంట్ ఇచ్చి ఉండదు అన్న ఉద్దేశం. కన్సెంట్ లేదు అని కూడా నేను అనుకున్నాను కాబట్టి ఖచ్చితంగా మనం దాన్ని రేప్ గానే అనుకోవాలి. సో ఇలా జరిగినప్పుడు పనిష్మెంట్ చివరికి ఎవరికి వచ్చింది? సరే, ఇంద్రుడికి ఏదో పనిష్మెంట్ ఇచ్చారు, కళ్ళు చేతులు ఏవో జరిగినాయి, ఒళ్ళంతా కళ్ళు, ఏదో సంథింగ్ లైక్ నిద్ర పట్టదు, కోడి నిద్రపోతాడు అన్నట్టు ఏదో సంథింగ్ లైక్ ఏదో వచ్చింది అనుకోండి. కానీ ఆయనతో పాటు అహల్య కూడా పనిష్మెంట్ గురైంది కదా, రాయిలా అయిపోయింది కదా. సో అంటే రేపు జరిగితే వాళ్ళ జీవితం అయిపోయినట్టుగా. సో దాన్ని మొగాడు మాత్రమే ఆదుకోవాలి. ఒకవేళ ఎవరైతే
వేరే మగాడు ఆదుకోవడానికి రెడీగా ఉండడు కాబట్టి, ఎవరైతే రేప్ చేశారో ఆ మగాడు మాత్రమే ఆదుకోగలుగుతాడు కాబట్టి. సో మనకి చాలా సినిమాల్లో అంతకుముందు గోపీచంద్ హీరో, స్నేహ హీరోయిన్ గా ఒక సినిమా జరుగుతూ ఉంటుంది. దాంట్లో అవును. దాంట్లో ఒక రోజు రాత్రి దొంగలు పడి స్నేహ గారి అక్క ఎవరైతే సిస్టర్ ని రేప్ చేస్తారు. రేప్ చేస్తే అది వాళ్ళ భావనకి భయపడి స్నేహ గారు ఏం చేస్తారంటే, అంటే స్నేహ క్యారెక్టర్ పేరు నాకు గుర్తులేదు, వారి మీద వేసుకుంటారు. ఈ గోపీచంద్ ఆమెను ఆదుకుని పెళ్లి చేసుకుందాం అని అనుకుంటారు, మంచి మంచి హృదయం. సో దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి? నాకు రేప్ జరిగింది అంటే మా ఆయన వదిలేస్తాడు అనుకోవడమే కాదు, ఈమెకి పెళ్లి కాదనే ఉద్దేశం కూడా ఉంది జనరల్ గా. సో చివరికి ఏం జరిగింది? ఆమె రేప్ చేసింది ఈయననే అని ఒప్పిస్తాడు చివరికి. ఎవరికి? వీళ్ళ గోపీచంద్ వాళ్ళ ఎవరైతే ఉన్నారో అది వాళ్ళ పేరెంట్స్ కు సంథింగ్ వాళ్ళకు ఒప్పిస్తారు. చివరికి హీరో హీరోయిన్లు కాబట్టి రేపు ఈమెకి జరగలేదు, వాళ్ళ సిస్టర్ కి జరిగిందన్న విషయం తర్వాత తెలుస్తుంది అనుకోండి, అది వేరే విషయం. బట్ ఒప్పించే ప్రాసెస్ లో నాకు కాదు జరిగింది, వేరే వాళ్ళకి అని చెప్పడం గానీ, లేదంటే వీరే చేశారు, ఎవరైతే హీరో ఉన్నారో వాళ్ళే చేశారు. సో ఇది ఒప్పించగలం నిజంగా. తన మీద తాను వేసుకోవడం, తన మీద తాను వేసుకోవడం, ఇలాంటివి జరుగుతుంది. దీని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, వాళ్ళకి జీవితం అయిపోయిద్ది ఎక్కడితోటి అనేటటువంటి సిచ్యువేషన్ రావడం. అండ్ ఆ మూలాల్లోంచి వచ్చిన ఆలోచన విధానం వల్ల ఎవరైతే రేప్ చేశారో వాళ్ళు మాత్రమే జీవితం ఇవ్వగలరు అమ్మాయికి అనే ఆలోచన ఉండడం వల్ల అది కల్చరల్ గా మన మైండ్ సెట్ లో ఉండిపోవడం వల్ల, సో ఊర్లో రైతు దగ్గర నుంచి కానీ సుప్రీంకోర్టు జడ్జి వరకు ఇందాక చెప్పుకున్నట్టుగా ప్రతి ఒక్కళ్ళ ఆలోచన అదే. రిలీజియస్ గా ఉన్నటువంటి మన కల్చరల్ రూట్స్, రిలీజియన్ కల్చర్ కలిసిపోయినప్పుడు దాంట్లో ఉన్న రూట్స్ చాలా బలంగా మన మెదడులో నాటుకుని ఉంటాయి. ఎందుకంటే మనకు చిన్నప్పటి నుంచి చెప్పిన కథలు, తర్వాత మనం బతుకుతున్న జీవన విధానం, ఇవన్నీ మన మీద ఇంపాక్ట్ క్రియేట్ చేస్తూ ఉంటాయి. సో దానికి మన జడ్జి గారు అతిథులు అయి ఉంటారు అని నేను కూడా అనుకోను. సో కానీ ఏం చేసినా చట్ట ప్రకారం చేయాలనేటువంటి చట్టం, ధర్మం ఏం చెప్తుంది అనేటటువంటి అది న్యాయం అనేటువంటి ఈ కోణాలు ఆలోచించడం. తర్వాత జడ్జి గారికి కొంత దాన్ని ఏమంటారు, దాని కేసును చూసి దాని పట్ల తీర్పునిచ్చేటటువంటి పరిశీలించి ఆయన అభిప్రాయం ప్రకారం తీర్పునిచ్చే స్వేచ్ఛ ఉంటుంది కాబట్టి, సో ఆయన అలా చేసి ఉండొచ్చు. ఖచ్చితంగా ఇది బ్యాక్వర్డ్ తీర్పు అని చెప్పి మనం అనుకోవాలన్నమాట. సమాజం హర్షించదగినటువంటి తీర్పులాగా ఇది అనిపించటం లేదు ఈ తీర్పు. మనం ఇది ఏదైతే ఉందో అది మహిళల హక్కులను కాపాడాలని చెప్పి, మహిళలకి సమానమైనటువంటి ఇది ఉండాలని చెప్పి, వాళ్ళు కూడా కేవలం జెండర్ మాత్రమే తేడా తప్ప మిగిలిన దేంట్లోనూ తీసుకోవట్లేదని చెప్పి రాకెట్లు కూడా ఎగరేస్తున్నారు సునీత విలియమ్స్ చూపించి. ఇట్లాంటివన్నీ చూపించిన ఒక యాంగిల్లో, రెండో యాంగిల్లో ఇలా ఉండడం సమాజానికి ఎంత మాత్రం మంచిది కాదు. సో ఇప్పుడున్న పబ్లిక్ ని ఎలాగైతే మార్చలేం, కానీ ముందు ఎవరైతే భావి పౌరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా దీని యొక్క ఆవశ్యకత, అంటే సాటి మనిషిలాగా మహిళను చూడాలి, స్త్రీని చూడాలి అనేటటువంటి ఒక ఆలోచన విధానం, జెండర్ సెన్సిటివిటీని వారికి అందించడం. సో వేరే జెండర్, కొంతమంది పిల్లలు చూస్తే ఆడవాళ్ళతో మాట్లాడడానికి సిగ్గుపడిపోతూ ఉంటారు. దానికి అదే ఉంది. దాని రీజన్ ఏంటంటే వాళ్ళ ఇంట్లో చెప్పినటువంటి శుద్ధులు, సూక్తులు, దాని తర్వాత ఇవన్నీ అన్నమాట. మనకి టీవీలో చూపించినటువంటి టీవీలో సీరియల్స్ లో వాటిలో చూపిస్తున్న భావజాలం, సినిమాల్లో అట్లా ఇలాంటి చూపించినటువంటి ఇవన్నీ. అంటే ఒక మనిషి పర్సనాలిటీ పెరగడానికి మొత్తం చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి ఆస్పెక్ట్స్ దోహదపడతాయి. అందులో ఎవరైతే ఇంట్లో ఆడపిల్ల లేకుండా పెరుగుతారో ఆ అబ్బాయి ఖచ్చితంగా ఈ జెండర్ సెన్సిటివిటీని అలవాటు చేసుకోవడానికి చాలా కాలం పడుతుంది. సో ఇట్లాంటివి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకి బోధించాలి.
స్కూళ్ళు వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలి, టీచర్లు అర్థమయ్యేటట్టు చెప్పాలి. సో ఎలాంటి రెసిస్టెన్స్ ఉండకుండా ఉండేటట్టు ఆలోచన విధానం డెవలప్ అయ్యేటట్టుగా చూడాలి అని చెప్పి నేను భావిస్తున్నాను. ఈ ఉమెన్స్ డే నుంచైనా సరే చివరికి మనం ఆధునికమైనటువంటి విలువలతో కూడినటువంటి సమాజాన్ని నిర్మించుకోవాలి అంటే అందులో స్త్రీ యొక్క పాత్ర ఖచ్చితంగా గణనీయంగా అభివృద్ధి చెందాలి భారతదేశంలో అని చెప్పి నేను అనుకుంటూ ఉంటాను. సో ఇది నా అభిప్రాయం. థ్యాంక్ యూ విశ్వనాథ్ గారు. ఇందులో మీరు ఒక పాయింట్ చెప్పారు, అదే జానకి గారు, ఏంటంటే ఎవరైనా అబ్బాయి కనుక ఇలా ఒక రేప్ కి గురి కాబడిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అబ్బాయి ఎంత మంచోడో, అయ్యో మహానుభావుడు అన్న ఈ హైప్ కూడా చాలా ఉంది. అది ఎందుకు ఉందంటారు జానకి గారు? హలో చెప్పండి. అదే అంటే యాక్చువల్ గా అదే ఇప్పుడు వీళ్ళని అంటే ఆడవాళ్ళని తక్కువగా చూసేది అంటే ఈ సొసైటీలో గానీ కల్చరల్ గా గానీ రిలీజియస్ నుంచి గానీ ఫామ్ అవటం వల్ల ఆడవాళ్ళ యొక్క లైఫ్ మగవాళ్ళ చేతుల్లోనే ఉంది. అంటే పురుషాధిక్య సమాజంలో ఉన్నాం కాబట్టి ఆ ఆలోచిస్తున్న వ్యక్తి ఇలా హర్షిస్తున్నారు అని చెప్పారు కదా, ఆ హర్షిస్తున్న వాళ్ళలో కొంతమంది ఆడవాళ్ళు కూడా ఉంటారండి, మగవాళ్ళు మాత్రమే కాదు. రైటే చేశాడు, నిజంగా లైఫ్ ఇచ్చాడు అనుకున్న వాళ్ళలో మగవాళ్ళు మాత్రమే కాదు ఆడవాళ్ళు కూడా ఉంటున్నారు. సో ఇది ఎందుకు అంటే వీళ్ళందరూ కూడా పురుషాధిక్య సమాజ భావజాలంలోనే ఉన్నారు. అంటే విక్టిమ్ సైడ్ నుంచి, విక్టిమ్ పర్స్పెక్టివ్ నుంచి కాకుండా అలాంటి లైఫ్ ఇచ్చాడు కాబట్టి రేప్ చేసిన వాడిది క్రైమ్ అని పక్కకు తీయకుండా అలాంటి లైఫ్ ఇచ్చాడు కాబట్టి వాడు మారాడు లేక మంచోడు అనే కోణంలో నుంచి చూసి హైలైట్ చేయడం. యాక్చువల్ గా ఇదే ఒకవేళ రివర్స్ లో జరిగితే అమ్మాయిని కూడా అలాగే పొగుడతారా? కాదు. మళ్ళీ ఇక్కడ రివర్స్ చూడండి, ఇదే అమ్మాయి చేసి అమ్మాయి కూడా మ్యారేజ్ చేసుకుంటే ఇలాగైతే చూస్తారా? అప్పుడు ఓకే, అంటే అప్పుడు కూడా రైట్ అని కాదు, అప్పుడు కూడా క్రైమ్. అదే సెకండ్ మ్యారేజ్ ఉన్న అబ్బాయిలని అమ్మాయిలకి పెళ్లి చేసుకోవడం చాలా కామన్ గా చూస్తుంటారు. అవును, క్రైమే. సో కానీ ఇక్కడ అబ్బాయి దగ్గరకు వచ్చేసే మాత్రం అతనేదో తనకి అవకాశం అన్నో లేకపోతే లైఫ్ నో ఇస్తున్నట్టు చూడటం అనేది ఈ తెలియకుండానే మన కల్చరల్ గా ఇందాక విశ్వనాథ్ గారు చెప్పినట్టు అంటే మేల్ డామినేటెడ్ సొసైటీలో మగవాడు చాలా ఎక్కువ, అతను చేసిన దాంట్లో క్రైమ్స్ అతను తక్కువ. అలాగే అతను ఒకవేళ లైఫ్ ఇవ్వటం అంటే లైఫ్ ఇస్తే అక్కడతో అది మాఫీ అయిపోతుంది ఆ తప్పు అనేది అలవాటుగా మారిపోయింది ఆలోచనలోనే. అంటే సినిమా ప్రభావం కానీ లేదా సొసైటీలో ఉన్నదే సినిమాలో చూపించడం వల్ల కానీ కాఫ్ పంచాయతీలాగా అనమాట. నా ఉద్దేశంలో అండి ఇంతమంది అంటే ఒక అమ్మాయి నాది అంటే జనరల్ గా మనకి తెలిసిన విషయం ఏంటంటే ప్రతి అమ్మాయి తన లైఫ్ లో ఏదో ఒక టైంలో సెక్షువల్ హెరాస్మెంట్ కి గురవుతుంది అనేది ఫ్రమ్ మెన్ ఆబ్వియస్లీ. సో నాకు తెలిసి అంత సెక్షువల్ హెరాస్మెంట్ చేసినా సరే ఆ మగవాళ్ళలో ఒక మగవాడిని పెళ్లి చేసుకున్నందుకు మగవాడికి లైఫ్ ఇచ్చినట్టు అనుకోలేమో ప్రాబబ్లీ అమ్మాయి. అంటే జస్ట్ పుటింగ్ ఇట్ ద అదర్ వే అరౌండ్. అంటే అది అర్థం లేని విషయం అండి. జీవితం ఇవ్వడం అంటే అప్పటిదాకా జీవితం లేదా అంటే ఆమె బతుకుంది కాబట్టి కదా పెళ్లి చేసుకున్నారట. బట్ విషయం ఏంటంటే మ్యారేజ్ అనేది సో ఇది కూడా ఉంది కదా ఇప్పుడు. సో మ్యారేజ్ అనేది ఆ అమ్మాయి ముందు ఆ అమ్మాయికి ముందున్న సెక్షువల్ యాక్టివిటీ అందులో నాన్ కన్సెన్షువల్ సెక్షువల్ యాక్టివిటీ. జానకిపతి గారు మీరు చెప్పండి. ఇంకో సంకేతం కూడా ఇస్తున్నట్టు ఈ కోర్టులు కానీ సమాజం కానీ ఏంటి, ఒకవేళ నువ్వు మ్యారేజ్ చేసుకోవాలి అనుకున్నట్టే రేప్ చేస్తే కూడా నీకు వెసులుబాటు వస్తుంది అని ఒక చెడు సంకేతం కూడా ఇస్తున్నట్టు. రేప్ చేసేస్తే నువ్వు అనుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి నీకు వెసులుబాటు కూడా కలుగుతుందో అని ఒక చెడు సంకేతం. అంటే మ్యారేజ్ తో నాకు అంటే శిక్ష పడకుండా నేను మ్యారేజ్ తప్పించుకోవచ్చు కూడా అనే ఒక సంకేతం ఇంకా లిబర్టీని తీసుకొస్తుంది క్రైమ్ చేయటంలో. అంటే దాని వెనకున్న భయాన్ని తగ్గిస్తుంది. మీ జేబు కొట్టేసిన వాడికి మీ పర్స్ మీద అధికారం రాదుగా. ఇది చాలా విచిత్రం. ఇది ఏంటంటే ఓన్లీ ఈ ఆడవాళ్ళ మీద ఈ రేప్ కేసుల్లోనే ఇలాంటి యాటిట్యూడ్ చూస్తుంటాం మనం. ఏంటంటే యాజ్ ఇఫ్ యూనో రేప్ చేశాడు కాబట్టి లేకపోతే రేప్ అయింది కాబట్టి సంభవం అమ్మాయికి మ్యారేజ్ ప్రాస్పెక్ట్స్ అది కూడా ప్రత్యేకంగా పోవడం అనేది నాకు తెలిసి ఎంప్లాయ్మెంట్ ప్రాస్పెక్ట్స్ లో అంత ఇంపాక్ట్ లేకపోవచ్చేమో కొన్ని బై అండ్ లార్జ్ కొన్ని ఏరియాస్ లో యూనో. ఎందుకంటే అట్లాంటి హిస్టరీ ఏమి డిస్క్లోజ్ చేయగలదు కాబట్టి విక్టిమ్ హిస్టరీ ఇలాంటిది ఏమి. బట్ పెళ్లికి వచ్చేసరికి మాత్రం ఇట్ బికమ్స్ అ బిగ్ థింగ్.
వాళ్ళకి సెక్షువల్ హిస్టరీ ఒకటి, అది నాన్ కన్సెన్షువల్ క్రైమ్కి బాధితులు అవ్వడం. సో ఇప్పుడు ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు ఇప్పుడు ఒక అమ్మాయి ఎవరైనా అబ్బాయిని పెళ్లి సంబంధం చూసినప్పుడు మీ ఫోన్ ఎప్పుడైనా పోయిందా, మీరు ఫోన్ చోరీకి ఎప్పుడైనా బాధితులు అయ్యారని అడగరు. అంటే మీరు సైబర్ క్రైమ్కి ఏమైనా బాధితులు అయ్యారా కానీ ఇలాంటివి అడగరు కదా. బట్ సంహవ్ ఈ విమెన్ మాత్రం ఇట్లాగా రేపు గురి కాబట్టడం అనేది అదొక ఇష్యూ అయిపోతుంది. అండ్ యాజ్ ఇఫ్ అది అంటే రేప్ విక్టిమ్స్ ని పెళ్లి చేసుకున్న వాళ్ళు కానీ లేకపోతే పెళ్లి చేసుకున్న వాళ్ళని వాళ్ళు ఏదో ఒక గొప్ప చాలా గొప్ప మహాత్ములుగా చూడడం. ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే రేప్ అయిన వాళ్ళని హస్బెండ్స్ వదిలేయడం అనేది కూడా అదొక యాజ్ ఇఫ్ అదేదో అవునులే చాలా న్యాచురల్ థింగ్ అన్నట్టు చూడడం. ఒక సినిమా కూడా ఉంటుందండి, అందులో ఒక మెయిన్ సినిమా పేరు సూత్రధారులు అనుకుంటా. అందులో ఒక పెద్ద ప్లాట్ పాయింట్ అనమాట. వాళ్ళు హరికథలు చెప్తుంటారు హస్బెండ్ వైఫ్. అందులో విలన్ ఏమో వైఫ్ని రేప్ చేసేస్తాడు. చేస్తే హస్బెండ్ ఆమె వసతి ఆడికి తెలిసిపోతుంది అనమాట. చాలా సైలెంట్గా వెళ్ళిపోతాడు ఇల్లు వదిలేసి. అతను హస్బెండ్ వదిలేసి ఊరు అడుగు తింటుంటాడు. నాకు అర్థం కాదు అది ఏం కాన్సెప్ట్. అంటే చివరికంటే విలన్ చంపేస్తారు అందరు కలిసి. బట్ ఐ డోంట్ అండర్స్టాండ్ హౌ, అంటే అది ఏంటో, అంటే అది జాలి కలిగించేదో లేకపోతే అది ఎట్లాంటి ఐడియా అవుతుందని. సో కానీ ఈ యాటిట్యూడ్ అనేది ఉంది అంటే ప్రెవలెంట్ గా సొసైటీలో. అక్కడే కాదండి, మూవీలోనే కాదు, 2009 అనుకుంటా, మీకు పాడేరు దగ్గర అరకు ఆ ఏరియాలో సామూహికంగా ఇది రేపులు జరిగాయి, మానభంగాలు. అప్పుడు అంటే చాలా పొలిటికల్ ఇష్యూ కూడా అయింది, అంటే చాలా స్టిర్ చేసింది అది. అప్పుడే ఎలక్షన్ టైం కూడా కావటం, ఆ ఎలక్షన్ దీంట్లో హడావుడి కూడా, అంటే ఆ టాపిక్ చాలా మెయిన్ టాపిక్ కూడా అయింది అప్పుడు ఈ ఏరియాలో. అయితే అందులో అయిన ఒక 1 month తర్వాత మళ్ళీ ఆర్టికల్ రాస్తే ఒక జర్నలిస్ట్, అందులో ఏం చెప్పారు అంటే, హస్బెండ్స్ మమ్మల్ని వదిలేస్తున్నారు, ఇప్పుడు అసలు మేము మళ్ళీ బ్యాక్ వెళ్ళి లైఫ్ ని లీడ్ చేయలేకపోతున్నాం. కామన్ గా హస్బెండ్స్ రేపు గురి కాబడిన వాళ్ళని ఇంకా, అంటే సాధారణంగా వాళ్ళని దగ్గరికి చేర్చుకొని, లేకపోతే సమాజం ఇంకా దగ్గరికి చేసుకొని, వీళ్ళని ఎవరికైతే క్రైమ్ చేశారో వాళ్ళని శిక్షకు గురి చేసి వీళ్ళని దగ్గరికి చేర్చుకోవాల్సింది పోయి, హస్బెండ్స్ కూడా ఎవరైతే రేపు గురి కాబడ్డారో విక్టిమ్స్ ని మళ్ళీ విక్టిమ్ బ్లేమింగ్ జరిగినట్టుగా వాళ్ళని వదిలిపెట్టేయడం అనేది జరిగింది రియల్ గా కూడా ఇక్కడ. అంటే ఒక వాళ్ళ వైఫ్స్ ని వాళ్ళు ఒక బాడీ, ఒక ఉమెన్ అంటే బాడీ తప్ప ఒక హార్ట్ లాగా వాళ్ళు కన్సిడర్ చేయట్లేదు, అందుకే వదిలేయడం జరుగుతుంది అంటారు. ఇందాక శరత్ గారు చెప్పినట్టుగా కూడా ఈ ఎవరైతే రేపు గురి కాబడిన వాళ్ళని పెళ్లి చేసుకుంటున్నారో వాళ్ళని ఆదర్శ పురుషులుగా చూసేంత హైప్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అక్కడ వర్జినిటీకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చిన వాళ్ళు అవుతాం. ఎగ్జాక్ట్లీ, అవును అవును. ఇది వర్జినిటీ కూడా కాదండి, ఇదంటే ఇది ఇన్ అదర్ వర్డ్స్ వెజానాకి ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు అవుతుంది. అంటే మీరు ఇప్పుడు రేప్ విక్టిమ్స్ వాళ్ళని హస్బెండ్స్ వదిలేస్తున్నారంటే, అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఆఫ్ కోర్స్ వాళ్ళు దే వర్ సెక్షువల్లీ యాక్టివ్ బిఫోర్. సో అంటే వాట్ ఆర్ యూ టాకింగ్ అబౌట్? అంటే ఒక అంటే యూఆర్, అంటే ఫర్ ల్యాక్ ఆఫ్ అదర్ వర్డ్స్ యూఆర్ రెడ్యూసింగ్ అ వుమన్ టు హర్ వెజైనా. అంటే కేవలం ఆమె మర్మాంగాలు ఏమున్నాయో ఆడదంటే ఆ మర్మాంగాలే అన్న టైపు రిలేషన్ ఒకటి తీసుకొచ్చాం బాగా. శరత్ గారు, అదే మీరు రెండో దానికి మీరు అన్నది రైట్, ఎవరైతే హస్బెండ్స్ ఎక్కడైతే వదిలేస్తున్నారో దానికి ఇది రైట్. నేను అన్నది ఇందాక ఎవరైతే రేప్ చేయబడిన వాళ్ళని పెళ్లి చేసుకుంటారో ఆ వ్యక్తిని ఎక్కువగా చూడాల్సిన అవసరం లేదు. అలా చూస్తున్నాము అంటే ఆ వర్జినిటీకో లేకపోతే ఆ శరీరానికో, అంటే ఈ బాహ్య శరీరానికి అవునండి. అది ఇందులో అండి ఇంకొక విషయం మనం ఇందాక నుంచి డిస్కస్ చేస్తుంటే నేను మాట్లాడాలనుకున్నాను. జనరల్ గా శీలం అనేది ఒక దోచుకునే వస్తువు కింద, ఒకళ్ళు మన స్త్రీ యొక్క బాధ్యత శీలాన్ని కాపాడుకోవడం అనేటటువంటి మెంటాలిటీ ఉండటం వల్ల, సో ఒకవేళ దాన్ని కాపాడుకోలేకపోతే స్త్రీని బాధ్యురాలుగా చేయడం అనేది. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఒక దొంగతనం జరిగింది అనుకోండి, దొంగతనం జరిగితే అది నీ ఫెయిల్యూర్ అవుతుంది, మనం జాగ్రత్తగా ఉండడం, తలుపులు వేసుకోవడం ఇదంతా పక్కన పెట్టండి, ఇది నీ ఫెయిల్యూర్ అవుతుంది, దొంగ యొక్క తప్పు కాదు అనేటటువంటి వాదన చేసినట్టుగా ఉంటుంది. సో ఈ మెంటాలిటీ ఏదైతే ఉందో స్త్రీలు పట్ల వాళ్ళ అబ్యూనిటీని, తర్వాత వాళ్ళ వర్జినిటీని కాపాడుకోవడం అనేటటువంటి బర్డెన్ ని వాళ్ళు. హలో విశ్వనాథ్ గారు, వాయిస్ కట్ అయిపోతుంది. చెప్పండి శరత్ గారు.
వినిపిస్తుందా అవునండి. విశ్వనాథ్ గారు? ఆ సెక్షువల్ ఇంటర్ కోర్స్ వరకు మాత్రం చెప్పండి. హలో, చెప్పండి విశ్వనాథ్ గారు. యా యా ఇప్పుడు ఓవరాల్ గా ఈ సెక్షువల్ ఇంటర్ కోర్స్ వరకే వాళ్ళ లైఫ్ అంతా పరిమితం అయిపోయింది అనేటటువంటి భావనలతోటి సమాజం ఉంది. దాంట్లోంచి మనం చాలా తొందరగా బయటికి రావాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇది పూర్తిగా వెనకబడినటువంటి ఆలోచన విధానం. సో ఎప్పుడైతే ఇండిపెండెంట్ ఉమెన్ అనే కాన్సెప్ట్ గురించి మాట్లాడతామో, అలాంటి సేమ్ టైంలోనే మనం నిజంగానే చాలా అవలక్షణాలని వదిలించుకున్నాం యాక్చువల్గా. ఇప్పుడు సతీ సాగనం లాంటివే వదిలించుకోగలిగితే, అంటే రాజు యుద్ధంలో చచ్చిపోతే ఇక్కడ పొడుచుకుని చచ్చిపోవడం, లేదా తల తిరిగి పడిపోయి చనిపోవడం, ఇట్లాంటివన్నీ కూడా వదిలించుకుని ముందుకొచ్చాము. మళ్ళీ ఒకసారి పెళ్ళైన స్త్రీ మా భర్త చనిపోతే మళ్ళీ ఇప్పుడు పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. సో అలాంటి సిచ్యువేషన్స్ లో, అంటే అలాంటి పెద్ద పెద్ద వాటిలోనే మనం ముందుకొచ్చాం కాబట్టి ఇంకా సెన్సిటివ్ గా సమాజం మారాలి అని చెప్పి, దానికి పునాది తొందరలోనే పడాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. యా యా చెప్పండి శరత్ గారు. యా సో అంతేనండి. అంటే అవునండి. ఇప్పుడు ఇంకొక చిత్రమైన విషయం ఏంటంటే, ఈ మధ్య కోర్టులోనే ఇది జరిగింది. ఇది బాంబే హైకోర్టులో జరిగింది. ఒక కేసులో మైనర్ని, అంటే అది పాక్సో కేసు అనమాట, మైనర్ని గ్రోప్ చేసినందుకు అనమాట. అంటే బట్టలు ఉండగానే పార్షియల్గా స్ట్రిప్ చేయడం, గ్రోప్ చేయడం, అది కేసు. అయితే అందులో కోర్టు ఏమి అబ్జర్వ్ చేసిందంటే, అట్లాగా అంటే స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ లేకపోతే అది 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 సెక్షువల్ అసాల్ట్ కాదని చెప్పని దాన్ని క్లారిఫై చేయడం జరిగింది కోర్టు. ఎక్విట్ చేస్తారు. అంటే యాక్చువల్గా ఆ కేసు తీసేశారు, ఆ సెక్షువల్ అసాల్ట్ కేసు తీసేశారు అనమాట. అతని మీద తీసి ఓన్లీ అవుట్రేజింగ్ మోడెస్టీ, రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్ ఆ రెండు ఉంచారు. అంటే చూడండి, అంటే బేసిక్గా మీకు సెక్షువల్ ఇంటెంట్తో గ్రోప్ చేయడం జరిగినప్పుడు అది సెక్షువల్ అసాల్ట్ కాకుండా ఎట్లా ఉంటుంది అంటే, ఒకటి. సో ఇది చట్టంలో టెక్నికాలిటీస్ని వాడి స్కిన్ టు స్కిన్నే ఉండాలి అనేది చాలా చాలా విచిత్రంగా ఉంటుంది అట్లాంటి ఇంటర్ప్రిటేషన్స్ ఇచ్చినప్పుడు. మీరు చూసుకుంటే కనుక నిర్భయ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మనకి ఈ జస్టిస్ వర్మ కమిటీ వేసి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ నిర్భయ యాక్ట్ని తీసుకొచ్చారు. సిఆర్పిసిలో మార్పులు చేశారు. ఈ స్పెసిఫిక్గా వైలెన్స్ అగెన్స్ట్ విమెన్, అంటే సెక్షువల్ వైలెన్స్ అగెన్స్ట్ విమెన్కి అలాగే చిల్డ్రన్కి మీద, సెక్షువల్ క్రైమ్స్ మీద అనమాట. సిఆర్పిసిలో కొన్ని చేంజెస్ చేశారు. దాంట్లో అందుకని వాళ్ళు రేప్ అన్న దాని డెఫినేషన్ కూడా ఎక్స్టెండ్ చేయాల్సి వచ్చింది ముందున్న దాని డెఫినేషన్ కన్నా. సో అందుకని మార్చాల్సి వచ్చింది. అంటే యాజ్ ఇఫ్ కొన్ని కేసెస్లో అయితే పెనట్రేషన్ ఉంటేనే రేపు, పెనట్రేషన్ లేకపోతే రేపు కాదు. ఇట్లాంటి చాలా విచిత్రమైన ఆర్గ్యుమెంట్లు, అంటే ఇవన్నీ చాలా అవుట్డేటెడ్ ఐడియాస్ అనమాట. అవి ఇంకా లాలో ఉండడం, అట్లాంటి వాటిని జడ్జిలు సీరియస్గా తీసుకోవడం లాలో ఉంది కాబట్టి. అండ్ ఆల్సో దీస్ సార్ట్స్ ఆఫ్ థింగ్స్ జరగడం వల్ల లీగల్గా కూడా మార్పులు చేయడం జరిగింది ఇదివరకు. అండ్ ఇన్ ది స్ట్రేంజ్ కేస్, ఈ సిచ్యువేషన్లో ఏంటంటే స్కిన్ టు స్కిన్ ఉంటేనే అది సెక్షువల్ అసాల్ట్ అవుతుంది, బట్టలు ఉండగా గ్రోప్ చేస్తే కనుక అది అవ్వదని. అంటే ఇట్లాంటివి వింటే మనం ఏమని ఆర్గ్యూ చేస్తామంటే, వాట్ కెన్ యూ టెల్, ఇట్లాంటి వాటిని ఇంకా మనం అంటే ఇలాంటివి అఫెన్సివ్గా తీసుకోవడం, అట్ ద సేమ్ టైం వీటిని మార్క్ చేయడం తప్పితే, ఇట్లాంటి అందులో వికరించిన తప్పితే ఇంకేం చేయగలుగుతారంటే ఇట్లాంటి ఇంటర్ప్రిటేషన్స్ ఇచ్చినప్పుడు అనేది ఇంపార్టెంట్ అవుతుంది. అండ్ ఇప్పటివరకు మనం చూసుకున్నట్టు ఆ యాటిట్యూడ్స్ టువర్డ్స్ రేప్ అనేది చాలా చాలా ఘోరంగా ఉండడం అనేది కూడా జరుగుతుంది. ఇంకొక కేసు మనం మెన్షన్ చేయాలండి. కొన్ని కేసెస్లో ఎట్లా ఉంటుందంటే, విమెన్ని కన్ఫైన్ చేసి, ఒక అమ్మాయిని కన్ఫైన్ చేసి కొన్ని నెలల తరబడో, కొన్ని రోజుల తరబడో రేప్ చేయడం, ఇన్హ్యూమన్ కండిషన్స్లో ఆమెను పెట్టడం, ఆమెను బేసిక్గా ఒక సెక్షువల్ స్లేవ్గా వాడుకోవడం అనేది కొన్ని కేసెస్ ఇలాంటివి కూడా వస్తుంటాయి. ఆ మధ్య హైదరాబాద్లో వచ్చింది ఒక కేసు. మళ్ళా ఇంకా ఇండియాలో కూడా ఇలాంటి కేసులు కొన్ని అయ్యాయి. చాలా పాపులర్ కేసు జపాన్లో ఒక కేసు ఇట్లా జరిగింది. సో ఇవి ఏంటంటే, ఇందులో ఇట్లాంటి కేసెస్లో ఏంటంటే దీని గ్రావిటీ ఆఫ్ ద కేసుని తగ్గించడం, అంటే అది ఎంతైతే దాని సివియారిటీ ఉందో దాన్ని బాగా డౌన్ ప్లే చేయడం, బయట కానీ లేకపోతే ఇన్సైడ్ ద కోర్ట్ కానీ, అది యాజ్ ఇఫ్ అది అన్ని సార్లు జరిగింది కాబట్టి అది ఇట్స్ నాట్ ఎ గ్రేవ్ సిచ్యువేషన్ అన్నట్టు. ఇట్లాంటివి ఒకసారి జరిగినా 100 సార్లు జరిగినా ఒక్కటే అన్నట్టు.
యా. సో అంటే ఆబ్వియస్లీ అంటే అందులో చాలా ఆస్పెక్ట్స్ ఉన్నాయి కదా, సైకోపతి ఉండడం. మీరు నెక్స్ట్ ఏంటంటే అది కన్ఫైన్ చేసేసి మీకు ఒక కొన్ని నెలల తరబడో కొన్ని రోజుల తరబడో, అది దట్స్ ద మోస్ట్ అవుట్రేజియస్ థింగ్ దట్ కెన్ హ్యాపెన్ టు ఎనీ పర్సన్. రేప్ ఒక ఆస్పెక్ట్ అయితే షీ వాస్ బీయింగ్ ట్రీటెడ్ as a slave for all this period of time as a sexual slave, and then she was in heinous conditions and so on. ఇప్పుడు ఐసిస్ పతాక స్థాయిలో ఉన్నప్పుడు సిరియాకి ఆడవాళ్ళని తీసుకెళ్లి వాళ్ళకి పెళ్లిళ్ళు చేసి టెర్రరిస్టులతో వాళ్ళని ఇట్లా సెక్షువల్ స్లేవ్స్ గా వాడుకునేవాళ్ళు కదా. అంతేకాకుండా అక్కడ క్యాప్చర్ చేసిన, అంటే ఇది వార్ కండిషన్స్. అంటే నేను కంపారిజన్ ఎందుకు చేస్తున్నానంటే ఇప్పుడు ఐసిస్ వాళ్ళు అదే చేసేవాళ్ళు. వాళ్ళు ఈ కుర్దిష్ వాళ్ళని చంపేసిన తర్వాత అక్కడ ఆడవాళ్ళని తీసుకుని దే యూజ్ దెమ్ లైక్ దిస్ సెక్షువల్ స్లేవ్స్ గా పర్పెచువల్ గా. దే వుడ్ నాట్ ఫీడ్ దెమ్, అంటే దే విల్ ఫీడ్ దెమ్ ఓన్లీ అంటిల్ ద పాయింట్ దట్ దే ఆర్ అలైవ్ టు బి యూజ్డ్ యాజ్ అ సెక్షువల్ స్లేవ్. సో వాళ్ళకి ఆ తిండి పెట్టడం, వాళ్ళని చూసుకోవడం అనేది ఇట్స్ ఓన్లీ టు మెయింటైన్ దేర్ కండిషన్. అంటే వాళ్ళ హెల్త్ ఈ కండిషన్. లైంగిక బానిసత్వానికి సరిపడ్డానంత ఉండేలాగా దాని తగ్గట్టుగా ఫీడ్ చేయడం, ఇట్లాంటి కండిషన్స్ లో పెట్టడం అనమాట. అంటే సో ఇట్స్ లైక్ స్లేవరీ, బానిసత్వం. సో ఇది చాలా దిస్ ఇస్ ప్రాబ్లీ ద వర్స్ట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ దట్ ఎనీవన్ కెన్ గెట్ ఇన్ టు. అండ్ ద హైయెస్ట్ అమౌంట్స్ ఆఫ్ హ్యూమన్ రైట్ వైలేషన్, అంటే ద గ్రేవెస్ట్ హ్యూమన్ రైట్స్ వైలేషన్, బానిసత్వంలోకి తీసుకెళ్ళిపోవడం అనేది. సో వాళ్ళ జీవితం మీద వాళ్ళ కంట్రోల్ లేకుండా చేసేయడం అనేది. సో ఇట్లాంటి కేసెస్ ని కూడా డౌన్ ప్లే చేయడం, వాటిని అంత హైలైట్ చేయకపోవడం, వాటిల్లో కూడా రేప్కి ఇవ్వకుండా, కన్విక్షన్స్ రాకుండా ఓన్లీ కన్ఫైన్మెంట్కి అసాల్ట్కి ఇవ్వడం. ఇంకొక కేసు అరుణా షాన్బాగ్ కేసు కూడా ఇలాంటిదే ఇండియాలో. అంటే దట్ కేస్ ఈజ్ నోటెడ్ ఫర్ యూథనేషియా అండ్ ఆల్ దట్. కానీ ఆ రేప్ జరిగిన తర్వాత ఆమె బికాస్ ఆఫ్ ద రేప్ అండ్ బికాస్ ఆఫ్ ద అసాల్ట్ అండ్ బికాస్ ఆఫ్ ద హోల్ థింగ్ ఆమె వెజిటేటివ్ స్టేట్లోకి వెళ్ళిపోయింది. అరుణా షాన్బాగ్ ఆవిడ 37 ఏళ్ల పాటు ఆవిడ షీ వాజ్ ఇన్ వెజిటేటివ్ స్టేట్. అది కామటోస్ వెజిటేటివ్ స్టేట్ కూడా, అంటే షీ వాజ్ నాట్ రెస్పాండింగ్ ఇన్ ఎనీ మేనర్. అంటే వెజిటేటివ్ స్టేట్లో షీ స్పెండ్ 37 years అండ్ దెన్ షీ డైడ్. అండ్ ఎవరైతే చేశాడో అతనికి హీ వాజ్ నాట్ కన్విక్టెడ్ ఆఫ్ రేప్. అతనికి రేప్ ఛార్జ్ మీద కన్విక్షన్ రాలే, అతనికి అసాల్ట్ మీద కన్విక్షన్ వచ్చి 7 ఏళ్ళు పడింది శిక్ష. సో అంటే మీరు చూడండి, అంటే ఆ కేసులో రేప్కి కన్విక్ట్ అవ్వకపోవడానికి కారణాలు ఏముంటాయండి? అంటే ఐ డోంట్ అండర్స్టాండ్ అది ఏముంటుంది. సో క్లియర్లీ ఇట్ వాజ్ ఎ కేస్ ఆఫ్ రేప్ అన్నప్పుడు. సో సమస్య ఎక్కడుందంటే కోర్టులో వెళ్ళడానికి ఇట్లాంటి కేసుల్లో, అంటే ఇట్లాంటి వైలెంట్ ఎపిసోడ్స్ జరగడం, ఈవెన్ రేప్ క్రైమ్స్ లో కూడా, అంటే జనరల్ గా జరిగేదానికన్నా ఇంకా ఇట్లాంటి ఎడిషనల్ థింగ్స్ కూడా జరగడం, ఆ ఎపిసోడ్స్ లో జరగడం. ఇలా రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్, కిడ్నాపింగ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఉండడం, ట్రాఫికింగ్. సో ఇప్పుడు మనం చెప్పుకున్నాం యాక్చువల్గా మన రేప్ స్టాటిస్టిక్స్ అనేవి అంత ఎక్కువగా లేవని చెప్పని. అంటే కంపేర్ టు యునైటెడ్ స్టేట్స్, మనకి యునైటెడ్ స్టేట్స్లో 20 వంతు ఎంత ఉన్నాయి అఫీషియల్గా స్టాటిస్టిక్స్ అనుకుంటే. ఒకవేళ రేప్స్ చాలా అండర్ రిపోర్టెడ్ ఉన్నాయి, 90% రిపోర్ట్ చేయట్లేదు అనుకుంటున్నా, దానికి 10 times పెరుగుతాయి. సో స్టిల్ యునైటెడ్ స్టేట్స్ ఇట్లాంటి దేశాలు, ఇలా కొన్ని యూరోపియన్ దేశాల కన్నా ఇంకా వే బిలో ఇండియాలో రేప్ కేసులు ఉన్నాయని మనం అనుకుంటున్నాం అని మనం జనరల్గా చెప్తాం. సో ఇండియా అనేది దాంట్లో రేప్ ఇష్యూ లేదు అసలు భారతదేశంలో అని మనం అంటాం. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే హ్యూమన్ ట్రాఫికింగ్ లో వన్ ఆఫ్ ద వర్స్ట్ అఫెండర్స్ ఇండియా అండి. బాటమ్ 30లోనే ఎందులోనో అనుకుంటాం మనం జనరల్ గా మనం ఇండికేటర్స్ చూస్తే. హ్యూమన్ ట్రాఫికింగ్ లో జరిగే దాంట్లో సెక్షువల్ ట్రాఫికింగ్ కూడా విపరీతంగా ఉంటుంది. సో ఇప్పుడు ఎవరైతే హ్యూమన్ ట్రాఫికింగ్ గురై ఎవరైతే ఈ పడుపు వృత్తి అంటారు కదా, సెక్స్ వర్క్ లోకి లాగబడుతున్నారో వాళ్ళు డైలీ బేసిస్ లో రేపు గురవుతారు. అవేం కంప్లైంట్స్ అవేమి అసలు కంప్లైంట్స్ లో వెళ్ళవు. సో దేర్ ఆర్ లైక్ thousands of women. అండ్ ఆల్సో చాలా మంది పరువు కోసం, ప్రెస్టీజ్ కోసం రేప్స్ జరిగినా కూడా కంప్లైంట్ కూడా చేయని సందర్భాలు చాలా ఉంటాయి. చెయ్యరు. ఇప్పుడు బలవంతం పెళ్లిళ్ళు జరుగుతాయి, బలవంతంగా పెళ్లిళ్ళు చేయడం జరుగుతాయి. అవి రేప్స్ కావా అంటే మనం కన్సిడర్ చేయకపోయినా అంటే. సో మ్యారిటల్ రేప్ ఎగ్జాక్ట్లీ. సో ఇంకొక విషయాన్ని యాక్చువల్ గా ఇప్పుడు కరెంట్ మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో ఆ టాపిక్ లో ఒక విషయాన్ని అండర్ ప్లే చేశారు యాక్చువల్గా. ఇప్పుడు ఇందాక శరత్ గారు చెప్పినట్టుగా గ్రావిటీ ఆఫ్ ద ఇన్సిడెంట్ ని తగ్గించే ప్రయత్నం చేయడంలో వాళ్ళు చాలా బాగా సిద్ధాస్తులుగా ఉన్నారు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు పోస్కో చట్టం కింద ఇప్పుడు జరిగిన కరెంట్ కామెంటరీ ఏదైతే వచ్చిందో ఆ ఇన్సిడెంట్ లో పోస్కో చట్టం కింద కేసు నమోదైంది. ఆమె మైనర్ బాలిక. సో మైనర్ బాలిక కానీ దగ్గర రిలేటివ్ కాబట్టి ఆమె కన్సెంట్ తో చేశాను అని చెప్పి ఆయన ఒక వింత వాదన చేశాడు. మైనర్ బాలిక పైన చేసేటటువంటి అత్యాచారం వల్ల ఆమె మైనర్స్ కన్సెంట్ ఇవ్వడానికి ఎలా వీలవుతుంది?
ఫర్ ఎగ్జాంపుల్ మనం 18 ఇయర్స్ లోపులో ఉన్నటువంటి ఎలాంటి అడల్ట్ 18 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళని మనం ఓటు వేయనిస్తున్నామా? వేయనివ్వట్లేదు కదా, వాళ్ళని మైనర్లుగానే చూస్తున్నాం. సో ఇలాంటి సిచ్యువేషన్ లో వాళ్ళ కన్సెంట్ ఎలా వర్కౌట్ అవుతుంది ఇందులోకి? సో గ్రావిటీ ఆఫ్ ది ఇష్యూని తగ్గించడానికి కన్సెంట్ ఉంది, వాళ్ళ కన్సెంట్ తోటే జరిగింది అనేటటువంటి వింత వాదనలు కూడా వస్తున్నాయి. సో ఇది కూడా మనం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అవునండి. పైగా ఇంకొకటి ఏంటంటే చాలా మంది మనం ఏమనుకుంటామంటే నిర్భయ లాంటి కేసో, నిర్భయ లాంటి రేప్ ఇన్సిడెంట్, లేకపోతే దిశ లాంటి రేప్ ఇన్సిడెంట్ అనేవి అలాంటివి జనరల్గా రేప్స్ అలా జరుగుతాయని అనుకుంటాం. కానీ నిజానికి అవుట్లయర్స్ అవి. మీరు మామూలుగా శాంపుల్ సర్వీస్ చూస్తే కనుక ఇండియాలో కోర్ట్స్లో పెట్టిన కేసెస్కి శాంపుల్ సర్వీస్ చూస్తే కనుక 94% ఆఫ్ ద రేప్ కేసెస్లో ద అక్యూజ్, ద రేపిస్ట్ వాజ్ నోన్ టు ద విక్టిమ్. తెలిసిన వాళ్ళే చేస్తారు 94% ఆఫ్ ద కేసెస్, రిపోర్ట్ అయిన కేసెస్లో. అంటే ఏవైతే మనం స్ట్రేంజర్ రేప్ కేసెస్ ఉన్నాయో, అంటే తెలియని వాళ్ళు రోడ్డు మీద రేప్ చేయడం, లేకపోతే తెలియని వాటిల్లో రేప్స్ జరుగుతాయో, అవి 6% ఆఫ్ ద కేసెస్ ఉన్న వాటిల్లో. ఈవెన్ వరల్డ్ వైడ్ కూడా ఇదే స్టాటిస్టిక్, ఇట్ హోల్డ్స్ గుడ్. మోర్ దాన్ 90% ఆఫ్ ద కేసెస్ లేదా ఏంటంటే పెర్పెట్రేటర్ ఎప్పుడు విక్టిమ్ తెలిసిన వాళ్ళే ఉంటారు. సో ఏంటంటే ఇదేంటంటే వాళ్ళు రిపోర్ట్ చేయరనో, లేకపోతే ఈ టైప్ తెలుసున్న వాళ్ళు కాబట్టి చేయడం, యాక్సెస్ ఉండడం, చేయడం అనేదే మోస్ట్ రేప్ కేసెస్ జరుగుతుంది. సో తెలుసున్న వాళ్ళు రేప్ కేసులు జరిగినవే మోస్ట్ ఉంటాయి. సో అసలు ఇది చాలా విచిత్రమైన ఆర్గ్యుమెంట్. ఏంటంటే ఆమెకు తెలిసింది కాబట్టి నేను కన్సెంట్ తీసుకుని చేశానంటే రేప్ ఈజ్ రేప్. వై ఇస్ ఇట్ సో డిఫికల్ట్ టు అండర్స్టాండ్? అంటే సో ఇది ఎట్లా ఉందంటే నా బస్సులో నా పక్కన కూర్చున్నాడు కాబట్టి నేను డబ్బులు తీసానన్నట్టుంది. ఇట్ డజంట్ మ్యాటర్. అది హౌ డస్ ఇట్ బికమ్, హౌ డస్ ఇట్ నాట్ బికమ్ ఎ క్రైమ్, హౌ డస్ ఇట్ నాట్ బికమ్ ఎ రేప్? సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో జనరల్గా పబ్లిక్ అవుట్రేజ్ కూడా ఎప్పుడు ఉంటుంది అంటేనండి, హీనస్ రేప్స్, వైలెంట్గా జరిగిన కేసెస్, లేకపోతే స్ట్రేంజర్ రేప్స్. ఎందుకంటే బికాజ్ ఎవ్రీ వన్ ఈజ్ అఫ్రైడ్. ఇప్పుడు ఆడపిల్లను బయటకు పంపించాలంటే భయంగా ఉంది అంటుంటారు కదా, కన్సర్న్ పేరెంట్స్ అందరూ అంటుంటారు కదా. సో ఇలాంటి కేసులు యాక్చువల్గా అట్లాంటి ఇన్సిడెంట్స్లో జరిగే రేప్ కేసు అనేవి యాక్చువల్గా దే ఆర్ హీనస్ నో మ్యాటర్. బట్ ఏంటంటే అవి అవుట్లయర్ కేసు. అవి యాక్చువల్గా ఓవరాల్ రేప్ కేసెస్లో తక్కువ పర్సెంటేజ్ ఉన్నవి జనరల్గా. అండ్ ఇప్పుడు అట్లాంటి కేసెస్లో ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు అట్లాంటి కేసెస్ని కోర్ట్స్ ట్రీట్ చేసే పద్ధతి, అలాగే మోస్ట్ ఆఫ్ ద రేప్ కేసెస్ ఎక్కడైతే తెలిసిన వాళ్ళు ఉన్నారో, లేకపోతే మైనర్స్ మీద జరుగుతాయో అక్కడ అట్లాంటి వాటిల్లోనూ, లేకపోతే ఇట్లాంటి కన్వీనియన్స్ మ్యాటర్స్ అనమాట. నేను స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ, నా ఉద్యోగం సస్పెన్షన్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి నాకు బెయిల్ ఇవ్వండి, యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వండి, ఇట్లాంటి ఆర్గ్యుమెంట్లను ఎంకరేజ్ చేయడం. లేకపోతే రాఖీ కట్టించుకుంటే నీకు బెయిల్ ఇస్తాను, లేకపోతే 6 నెలల్లో నేను పెళ్లి చేసుకుంటానని నేను కనుక కోర్టులో నేను చెప్తే, నేను స్టేట్మెంట్ ఇస్తే నువ్వు 6 నెలల్లో పెళ్లి చేసుకోకపోతే నేను అప్పుడు అరెస్ట్ చేస్తా ఉన్నావు. ఏంటిది అంటే, వాట్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ డూ వీ హ్యావ్ టువర్డ్స్ రేప్స్? సో ఈ రేప్కి, పెళ్లికి, అలాగే రేప్కి వాళ్ళ ఆ కుటుంబానికి ఉన్న పరువుకి, సమాజంలో ఇచ్చే పరువుకి, అంటే వాళ్ళని ఆస్ట్రైజ్ చేసేయడం రేప్ విక్టిమ్స్ ఉంటే కనుక వాళ్ళకి. లేకపోతే మెయిన్ ఏంటంటే ఇప్పుడు వీళ్ళ ఇంట్లో వేరే వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వలేని పరిస్థితి వచ్చేయడం, ఆ భయం కొద్దీ రేప్స్ రిపోర్ట్ చేయకుండా ఉండడం, ఇలాంటి దంతా అసలు ఇదన్నది నా ఉద్దేశంలో విమెన్కి ప్రొటెక్షన్ గురించి మనం మాట్లాడతాం కాబట్టి, జనరల్గా ఇండియాలో ఎక్కువ ఆడవాళ్ళని ప్రొటెక్ట్ చేయాలంటుంటాం కాబట్టి, అంటే ఇన్స్టెడ్ ఆఫ్ looking at addressing crimes against women and then generally giving women more opportunities, అలా కాకుండా మనం ప్రొటెక్షన్ ఆఫ్ విమెన్ గురించి జనరల్గా మాట్లాడుతుంటాం కదా. అంటే జనరల్గా యాటిట్యూడ్ అలా ఉంటుంది కదా మన సొసైటీలో, విమెన్ బచావో టైప్ ఉంటుంది, కానీ అంటే టైప్ ఉంటుంది, ప్రొటెక్షన్ చేయాలి, మగవాళ్ళు ప్రొటెక్ట్ చేయాలి విమెన్ని అన్న యాటిట్యూడే ఉంటుంది. కానీ అంటే విమెన్ ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఆమె ఒళ్ళంతా కప్పేసుకుని వెళ్ళాలి, లేకపోతే రిలీజియన్ ప్రిస్క్రైబ్ చేసిన డ్రెస్ కూడా వేసుకోవాలి, అలా వేసుకుంటే హిజాబ్ అట్లాంటిది వేసుకుంటే వాళ్ళ కళ్ళు పడకుండా ఉంటాయి, వాళ్ళ కళ్ళకి వేయాలి హిజాబ్, మగవాళ్ళ కళ్ళకి వేయాలి హిజాబ్, ఆడవాళ్ళ బాడీ మొత్తానికి కాదు. సో ఇట్లాంటి యాటిట్యూడ్స్ ఏమవుతుంటాయి, ఆడవాళ్ళు చాక్లెట్లు వాళ్ళ ర్యాపర్లో పెట్టాలి, ఈ టైపు యాటిట్యూడ్స్ ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఎవరు తినరు కదా, ర్యాపర్ తో ఉన్నది పడేస్తే తినొచ్చు కదా, అందుకే బుర్కా వేసుకోవాలి, అందుకే పరదా వేసుకోవాలి. అవును. సో అంటే ఆడవాళ్ళని ప్రొటెక్టివ్ యాటిట్యూడ్ అన్నది కాకుండా విమెన్ ని పార్టిసిపేటివ్ గా తీసుకురాగలగాలి ఇంటూ ద డిస్కషన్ ఆఫ్ జస్టిస్, ఇంటూ ద డిస్కషన్ ఆఫ్ సొసైటీ. సో సోషల్ నార్మ్స్, సోషల్ వాల్యూస్, అలాగే విమెన్ కి వాళ్ళ జీవితం మీద వాళ్ళ కంట్రోల్ ఉండడం.
అట్ ద సేమ్ టైం ఆ కంట్రోల్ ప్రిజర్వ్ చేసేలాగా కోర్ట్స్ ఉండడం, లా ఎన్ఫోర్స్మెంట్ ఉండడం అనేది ముఖ్యం. రాదర్ దాన్ నేను కన్ఫైన్ చేసి నేను ప్రొటెక్ట్ చేస్తాను, నీ సేఫ్టీ కోసం నేను నిన్ను ఇంట్లో పెడేస్తాను అన్న టైప్ యాటిట్యూడ్ కాకుండా. సో అట్లా ఉన్నప్పుడే అది అప్పుడు మనం ఏదైతే మనం వాట్ ఎవర్ యూ వాంట్ టు సెలబ్రేట్ విమెన్ ఇన్ అవర్ లైఫ్ కానీ, విమెన్ ఇన్ సొసైటీ కానీ, అంటే విమెన్ కూడా అక్కల్ని, చెల్లెల్ని, తల్లుల్ని కాదు, విమెన్ ని యాజ్ సచ్ సెలబ్రేట్ చేసుకోగలగడం. ఇట్స్ నాట్ లైక్ అంటే మన అందరూ అక్కలు చెల్లెలే కాదు కదా. దెర్ కెన్ బి విమెన్ హూ ఆర్ నాట్ సిస్టర్స్ ఆఫ్ ఎనీవన్ ఆర్ హూ ఆర్ నాట్ మదర్స్ ఆఫ్ ఎనీవన్. సో ఆడవాళ్ళని మగవాళ్ళకి వాళ్ళతో ఉన్న రిలేషన్షిప్ బట్టి కాకుండా ఆడవాళ్ళకి గుర్తించగలగడం, వాళ్ళని విమెన్ సొసైటీలో బై అండ్ లార్జ్ ఎక్కువగా వాళ్ళ పార్టిసిపేషన్ ప్లాట్ఫామ్ ని ఎక్స్పాండ్ చేయగలడం, దాన్ని ప్రిజర్వ్ చేసే రకంగా కోర్ట్స్, లా ఎన్ఫోర్స్మెంట్, ఇవన్నీ ఇన్స్టిట్యూషన్స్ అని ఉండడం ముఖ్యం అండి ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. Yes. Thank you so much, Sharath garu. Yes, we will close this session by saying instead of save women, save boys ani. Yeah, thank you Vishwanath garu and thank you Janaki garu. మీ వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు. నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇంకొక టాపిక్ తో కలుసుకుందామండి. అప్పటిదాకా సెలవు. థ్యాంక్ యూ అండి.